Welcome to Zoom, Amazon Royal Bengal Tiger Team, Power, Unity and Success. The beginning of success. సో మన ఎంఎస్జీలో సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా ఫస్ట్ మెట్టు అనేది చాలా వాల్యుబుల్. బండికి మన 2 వీలర్ వెహికల్కైనా 4 వీలర్ వెహికల్కైనా బండి స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ గేర్ ఎంత ఇంపార్టెంటో బండి కాలటానికి, అదే మాదిరి ఈ మా సక్సెస్ జర్నీలో కూడా ఈ ట్రైనింగ్ అనేది చాలా 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 అండ్ వాల్యుబుల్ అండ్ వర్తబుల్ అనమాట. రైట్. ఓవరాల్గా 14 రోజులు పెట్టిన కాంటెస్ట్, వండర్ల కాంటెస్ట్లో విన్ అయిన లీడర్స్ 14 రోజుల్లో. నెంబర్ 1 వచ్చేసి డైమండ్ పొజిషన్లో ఉన్నటువంటి అశ్విని మేడం, అండ్ సెకండ్ పొజిషన్ గోల్డ్ స్టార్లో ఉన్నటువంటి మల్లేష్ సార్, అండ్ థర్డ్ పొజిషన్ గోల్డ్ లీడర్ అయినటువంటి నాగమణి మేడం, అండ్ ఫోర్త్ పొజిషన్ వచ్చేసి సిల్వర్ స్టార్ లీడర్ పన్నం సార్, అండ్ ఫోర్త్ పొజిషన్ వచ్చేసి శారదా మేడం సిల్వర్ లీడర్. ఒక్కసారి ముందు వీళ్ళు నలుగురికి ఒకసారి బిగ్ క్లాప్ కొడదాం. అండ్ నెక్స్ట్ బుషిరా మేడం అండ్ లక్ష్మమ్మ మేడం అండ్ సిల్వర్ లీడర్ పంపతి సార్ అండ్ భారతి మేడం అండ్ శారదా మేడం. మరి వీరి నలుగురికి కూడా మళ్ళీ ఒకసారి బిగ్ క్లాప్. రైట్. సో ఈ విధంగా అనమాట మనం వర్క్ చేస్తూ ఉంటే ఏదైనా కంపెనీ కాంటెస్ట్ పెట్టినప్పుడు విన్ అయితే మజా భలే ఉంటుంది. లేదు, ఆ సక్సెస్ వచ్చే ఉంటుంది చూసిరా, దాని ఎనర్జీ వేరే ఉంటుంది అనమాట. ఎలాగో మా సక్సెస్ జర్నీలో వర్క్ చేస్తున్నాం, మనకి ఇన్కమ్ వస్తుంది, దాంతోపాటు ఏదైతే చిన్న చిన్న కాంటెస్ట్లు పెడుతున్నప్పుడు విన్ అయ్యి కంపెనీ త్రో అలా సరదాగా నేచర్ని ఎంజాయ్ చేస్తూ లైఫ్ లీడ్ చేస్తూ, కంపెనీ ఉద్దేశం ఏంటంటే కష్టపడండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. బయట ప్రపంచం ఎలా ఉంటుంది, పొద్దున్నేస్తే పని 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 పని, కానీ ఇక్కడ మన బిజినెస్లో పని చేస్తూ లైఫ్ ఎంజాయ్ చేయమంటుంది మన కంపెనీ. ఓకేనా? రైట్. మా సక్సెస్ జర్నీలో ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ 3 పాయింట్లు చాలా అవసరం. నెంబర్ 1 ఏంటంటే హానెస్టీ, నెంబర్ 2 విజ్డమ్ అండ్ రెస్పాన్సిబిలిటీ. ఈ 3 కనుక ఏ లీడర్కి అయితే ఉండవో అసలు ఈ సెక్టర్లో అతను సక్సెస్ కాలేడు, పైగా అవమానాల పాలవుతాడు అండ్ ఓడిపోతాడు అనమాట. నెంబర్ 1 ఏంటంటే హానెస్టీ. మన బిజినెస్లో వచ్చింది ఫర్ మంత్ 1 lakh కోసం, ఫర్ మంత్ 2 lakhs కోసం, అండ్ లైఫ్ లాంగ్ కష్టపడే బదులు ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు కష్టపడి వయసు ఉన్నప్పుడే రిటైర్మెంట్ కావడం కోసం వచ్చినాం, అవునా కదా? మరి అలాంటి క్రమంలో మార్కెట్లో ఎవరన్నా ఐడీలు ఇస్తే ఆ ఐడీలు ఇంట్లో వాడుకోవడం, కంపెనీ పంపకుండా యూజ్ చేసుకోవడం, 1000, 2000, 500 వాడుకోవడం అనేది తప్పు. అది ఎప్పటికి కూడా మనం వచ్చింది 2000 కోసం 3000 కోసం కాదు, లైఫ్ సెటిల్ కావడం కోసం. కాబట్టి 500 వచ్చినా, 1000 వచ్చినా, 2000 వచ్చినా, 3000 వచ్చినా కంపెనీ అకౌంట్కి కొట్టేసి ఇమ్మీడియట్గా వాళ్ళ ఐడి రిజిస్ట్రేషన్ పెట్టాలి. కొంతమంది ఉంది కదా మనకు రిజిస్ట్రేషన్ ఆప్షన్, అది పెట్టాలి. ఎవరైనా అమౌంట్ ఇస్తే మాత్రం అస్సలు మీ జేబులో పెట్టుకోకూడదు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కంపెనీ అకౌంట్లో కొట్టేస్తే, ఎందుకంటే ఐడి పడితే హ్యాపీగా ఉంటుంది, పేమెంట్ వస్తుంది, ఎవరికైనా మ్యాచ్ అవుతే టీం పెరుగుతుంది, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి 100% మీరు నిజాయితీగా ఉండండి. మార్కెట్లో ఏం చెప్తారో అది మాత్రం చేయండి. ఐడియాల కోసం అబద్ధ మాటలు మాట్లాడొద్దు. బిజినెస్లో ఉన్నటువంటి మాత్రం చెప్పండి. మనం చెప్పే మాటలు బట్టి వాళ్ళు కూడా 100% పర్లేదు, వీళ్ళు నిజాయితీగా ఉన్నారు, వీళ్ళు చెప్పింది చేస్తారన్న విధంగా ఉంటారు. కాబట్టి మీరు నిజాయితీగా ఉండండి. ఇంకోటి మెయిన్ విజ్డమ్, స్టడీ, అంటే నాలెడ్జ్. అసలు ఈ సెక్టార్లో నాలెడ్జ్ లేకపోతే మీరు 1/2 ఇంచు కూడా కదలలేరు అనమాట. అందరు ఏమనుకుంటారంటే ఐడియా వేయగానే ఇక ఫోన్లు చేయాలి, ముగ్గురు తెచ్చుకోవాలి, ఇది ఒక్కటి డైలాగ్ నేర్చుకోరు. తప్పు. మీరు ఎంత సబ్జెక్ట్ నేర్చుకుంటారో, ఎందుకంటే ప్లాన్ చెప్పేటప్పుడు ప్లాన్ కన్నా ముందు, ప్లాన్ తర్వాత మాట్లాడే వల్లే మీకు ఐడియాలు వస్తాయి తప్ప ప్లాన్ చెప్పగానే ఐడియాలు రావు.
ప్లాన్ చెప్పని ఐడియాలు వస్తాయని కూడా భ్రమ. కానీ మీరిచ్చే మోటివేషన్స్, మీరిచ్చే నాలెడ్జ్, మీరిచ్చే ఎఫర్ట్ ఏదైతే ఉందో నాలెడ్జ్ ఇస్తే 100% ఐడియాస్ వస్తాయి. కాబట్టి విజ్డమ్ కూడా చాలా అవసరం ఎంఎస్ఏలో. విజ్డమ్ లేకపోతే అసలు నాలెడ్జ్, జ్ఞానం లేకపోతే ముందుకెళ్ళాం. అండ్ రెస్పాన్సిబిలిటీ. నేను చెప్తా ఉన్న బిజినెస్‌లోకి ఎవరిని పడితే వాళ్ళని తీసుకురాకండి. తీసుకొచ్చినామంటే రెస్పాన్సిబిలిటీ 2 విషయాలు. నెంబర్ 1 వాళ్ళకి ప్రొడక్ట్ వచ్చేంత వరకు, చేరుకునేంత వరకు రెస్పాన్సిబిలిటీగా ఉండి, వాళ్ళకి ప్రొడక్ట్ చేరేంత వరకు మీకు రెస్పాన్స్ తీసుకోవాలి మెయిన్ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. అండ్ వాళ్ళకి పేమెంట్ వస్తుందా లేదా, వాళ్ళకి కేవైసీ చేసారా లేదా, అన్నీ కేర్ తీసుకోవాలన్నమాట. మన ఇంట్లో మన కడుపున పిల్లల్ని ఏ విధంగా అయితే మనం కేర్‌గా చూసుకుంటామో మన కిడ్స్‌ని, అదే మాదిరి మన టీమ్ కూడా మన కిడ్స్ అనమాట. మన పిల్లలు. మనకన్నా చిన్నవాళ్ళు రావచ్చు, మన టీంలో మనకన్నా పెద్దవాళ్ళు రావచ్చు. అలాంటి వాళ్ళు మన కిడ్స్ కాబట్టి, ఈ సెక్టర్‌లో కొత్త కాబట్టి, ఒక తండ్రి, తల్లి ఏ విధంగా అయితే కేర్ తీసుకుంటారో, అదే మాదిరి మన బిజినెస్‌లోకి ఎవరైనా వస్తే గనక కేర్ తీసుకోవాలి గానీ, చిరాకు పడటము, గొడవ పెట్టుకోవడము, ఇది గనం చేయకూడదనమాట. ఓకేనా? మంచుంటేనేమో టీమ్‌కి చెప్పండి. చెడుంటే అప్లైన్ చెప్పి క్లియర్ చేసుకోండి. కానీ కిడ్స్‌ని జాగ్రత్తగా చూసుకోవాలనమాట. ఎందుకంటే మీరది జేయటం వల్ల మీ టీమ్ గూడా ఓహో! ఇలా ఉండాలా, రేపొద్దున నాకు టీమ్ వస్తది కదా! నేను ఏ విధంగా అయితే ఆ మేడం, ఏ విధంగా అయితే ఆ సార్ వాళ్ళ టీమ్‌ని హ్యాండిల్ చేసుకుంటారో, నేను గూడా నా టీమ్‌ని హ్యాండిల్ చేసుకోవాలి అన్న విధంగా మీ టీమ్ కూడా తయారవుతారు. ఎందుకంటే బాప్ బాపతో బేటా బేటా హోతా అని ఒక సామెత ఉంటది. తండ్రి ఎట్లుంటాడో పిల్లలు అట్లే ఉంటాడు. తండ్రి మంచిగుంటే పిల్లలు అట్లే ఉంటారనమాట. కాబట్టి ఇది మంచి రిలేషన్ బిజినెస్ కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు ఇది మెయింటైన్ చేయండి. 100% మీ టీమ్ అస్సలాగదు. మీరు అనుకున్న గోల్ రీచ్ అవుతారు. మంచి ఇన్‌కమ్ తీసుకుంటారు. మంచి పొజిషన్‌కి వస్తారనమాట. ఓకేనా? ఇక నెక్స్ట్ పిల్లవాడు పుట్టగానే నడవడు. ఇది అందరూ తెలిసిన విషయమే. అదేవిధంగా ఎంఎస్‌జేలో ఐడీ వేయగానే సక్సెస్ రాదు. 6 నెలలు గట్టిగా గ్రౌండ్ వర్క్ చేస్తేనే మీరు ఊహించిన విధంగా సక్సెస్ మీ ముందుంటది. కొంతమంది ఎలా ఉంటారంటే ఈ రోజే ఐడీ వేస్తారు. సాయంత్రం కల్లా పేమెంట్ కావాలి. అంటే ఎగ్జాంపుల్ ఈ రోజే మ్యారేజ్ అవ్వాలి. ఈ రోజే పిల్లలు పుట్టాలి. ఈ రోజే ఆ పిల్లగాడు పెద్దగాళ్ళు కావాలి. ఈ రోజే మళ్ళా పెద్దయిన తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టాలి. ఈ రోజే మనవళ్ళు కావాలి. ఈ రోజే మనవరాలు కావాలి. టేక్ ఎ టైమ్. టైం తీసుకుంటది. పిల్లగాడు నడవడానికే టైం తీసుకుంటది. నువ్వు బిజినెస్ గూడా ఎమ్మటే ఐడియా ఎయంగానే ఎట్లా వస్తదనుకుంటారు సక్సెస్ మీరు? మీ భ్రమ. ఎవ్వరి వల్ల గాదు. రాయి మీద ఒక దెబ్బ కొట్టని విగ్రహం గాదు. ఎన్నో దెబ్బలు తినాలి. ఇందులో గూడా ఎంఎస్‌ఏలో రాంగ్‌ని ఐడీ వేయంగానే సక్సెస్ రాదు. మీరెవరన్నా ప్లాన్ చెప్తానికి పోతున్నప్పుడు మీకెవ్వరు గ్రీన్ మ్యాట్ ఎయరు. అన్ని రెడ్ మ్యాట్‌లొస్తాయి. అన్ని రిజెక్షన్‌లే, మాక్సిమం రిజెక్షన్‌లొస్తాయి. ఎందుకంటే ఈ బిజినెస్ వాల్యూ తెలియదు గాబట్టి. అవన్నీ మీరు హ్యాండిల్ చేయగలగాలి. చేయగలిగితేనే మీకు ఎంఎస్ సక్సెస్ వస్తది. అదే మాదిరంగా మీరు 6 నెలలు గనక 100% మీరు గ్రౌండ్ వర్క్ చేయాల్సి ఉంటది. ఏం చేయాల్సి ఉంటది గ్రౌండ్ వర్క్ అంటే ప్లాన్స్, ఫాలోఅప్, టీమ్ హ్యాండ్లింగ్, ప్లాన్స్, ఫాలోఅప్, టీమ్ హ్యాండ్లింగ్ అండ్ జూమ్ మీటింగ్స్ అటెండ్ అవుతారు. అన్నీ చూసుకోవాలి 6 నెలలు. ఈ 6 నెలలు ఎవరైతే గ్రౌండ్ వర్క్ చేసుకుంటారో ఆ తర్వాత మంచి ఇన్‌కమ్ వస్తది. మీరు ఈ 6 నెలలు ఇన్‌కమ్ రాకపోయినా పర్వాలేదు. మీరు 6 నెలలు వెయిట్ చేసిన డబ్బు ఆ తర్వాత 6 నెలలు భూమైద్దనమాట. అందరూ ఏమేస్తారంటే నేను 2 నెలల నుంచి 3 నెలలు నుంచి చేస్తన్నా. నాకు డబ్బులు రాట్లేవు. ఎట్టొస్తాయి? ఒక లెగ్ స్ట్రాంగ్ అయితే అదృష్టం. ఇయాల మనం ఆ సక్సెస్ జర్నీ కంపెనీ పెట్టినప్పుడే సంవత్సరం 2 సంవత్సరాలే టఫ్ ఉంది మార్కెట్. మరి ఎమ్మటే ఎట్లొస్తది? గ్రౌండ్ వర్క్ చేయాలి. లెగ్ స్ట్రాంగ్ చేయాలి. అవసరమైతే 6 నెలలేంది సంవత్సరం కూడా ఒక లెగ్ స్ట్రాంగ్ చేసుకొని ఇన్‌కమ్ లెగ్ స్టార్ట్ చేసుకోవాలి. అర్థమైతుందా? కాకపోతే లాజిక్ ఏంటంటే గ్రాఫ్ ఏ విధంగా ఉంటదంటే 6 నెలలు మీరిక్కడ గ్రౌండ్ వర్క్ చేసినా, ఇన్‌కమ్ రాకపోయినా మీరు గ్రౌండ్ లెవెల్‌లో పనిచేస్తా ఉంటే, ఆ తర్వాత వచ్చే 6 నెలల ఇన్‌కమ్ చూసిర్రా? ఈ 6 నెలలు కూడా కవర్ అయిపోద్దనమాట. అంత దమ్ముంటది ఈ ఫీల్డ్‌లో. కాబట్టి దయచేసి పిల్లవాడు పుట్టగానే ఏ విధంగా నడవలేడో, అదే విధంగా ఎంఎస్ఎల్ రాగానే సక్సెస్ రాదు. పేషెన్స్‌తోని ఉండాలి. ఖచ్చితంగా 6 నెలలన్నా. ఇక నెక్స్ట్ మనం చేసే బిజినెస్ అనేది సేఫ్ బిజినెస్. మనం ఏమైనా రిస్క్ జోన్‌లో ఉన్నామా? ఒకసారి ఆలోచన చేయండి. సేఫ్ బిజినెసే గదా! అవునమ్మా! మనం లక్షల కోట్లు పెట్టినాము. ఒక పెద్ద వ్యాపారం పెట్టినాము. ఈరోజు షాప్ ఓపెన్ చేయకపోతే రెంట్‌లు కట్టాలే. పెట్టుబడులు ఖరాబ్ అయిపోతే అదేంది పచ్చి వ్యాపారం కూరగాయలు ఖరాబ్ అయితే అట్లాంటిది ఏమన్నా ఉందా ఇక్కడ? ఏం లేదు. ఇక్కడ గెలిస్తేనేమో లక్షల్లో ఆదాయం వస్తది. లేదంటే మన వస్తువు మన మిగిలిపోద్ది. అది పెన్నా, పినిసా, బల్బమో లేదా ఏదైనా గాని కంపెనీ ఏదో ఒక వస్తువు అయితే మన ఇంటికి పంపిస్తుంది. పంపించినప్పుడు ప్రయత్నం చేస్తాం. గెలిస్తేనేమో లక్షల ఆదాయం వస్తది. లేకపోతే ఏదో ఒక వస్తువు మన ఇంట్లో మిగిలిపోతది గదా! అవునా గదా! ఇంకో విషయం ఏందంటే ఎవరన్నా ఎంఎస్‌ఏ‌లోకొస్తే వాళ్ళకు అప్‌లైన్‌కి బరువెక్కువ. ఎగ్జాంపుల్ ఒక ఏరియా నుంచి ఐడీ వచ్చింది. మరి అప్‌లైన్ రావాలి. మీకు సపోర్ట్ జేయాలి. మీకు ప్లాన్‌లు జెప్పాలే.
మిమ్మల్ని అప్లైన్ తయారు చేయాలి, తిరగాలి, చాలా ఉంటుంది వర్క్. కానీ అప్లైన్కే లోడ్ ఎక్కువ. మీరు అబ్జర్వ్ చేసి ఏంటంటే ఎస్ నేను ఐడియా వేయటం వల్ల మరి నా ప్లాన్లు కూడా అతనేగా చెప్పాల్సింది అనే ఆలోచన మీకు రావాలి. అంతేగాని నేను వేస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయి కానీ కూడా భ్రమ, నువ్వు రాకపోతే ఇంకోటి పోతాడు, నష్టమేం లేదు. దేశం గొడ్డుపోలే కదా, ఇండియా 140 కోట్ల జనాభా పైనే ఉంది. ఒక వ్యక్తి మన దగ్గరకు ప్లాన్ తీసుకొచ్చిందంటే ఫస్ట్ ఇమ్మీడియట్గా లాగిన్ కావడం నేర్చుకోవాలి. ఒకవేళ మీరు లాగిన్ కాలేదనుకో ఇంకొకటికి పోతాడు, మీ వెనకబడిపోతారు కదా. అవకాశం, ఆపర్చునిటీ అనేది ఇట్లా వస్తూ ఉంటుంది అంతే, దాన్ని క్యాచ్ చేయాలి. అర్థమవుతుందా? కాబట్టి దయచేసి మనం చేసే బిజినెస్ సేఫ్ బిజినెస్, అది మాత్రం మర్చిపోకండి. ఆ విధంగా నుంచి ముందుకెళ్ళాలి. ఓకేనా? ఓకే, ఈ నెట్వర్క్ ఫీల్డ్ ఎలా ఉంటుందంటే మన ఎంఎస్ఏ ఎవరైతే వస్తారు అనుకుంటామో వాళ్ళు రారు, ఎవరైతే రారు అనుకుంటామో వాళ్ళే వస్తారు. ఈ బిజినెస్ చేయడానికి కావాల్సింది ఎదగాలి, నా ఫ్యామిలీకి మంచి లైఫ్ ఇవ్వాలి అన్న ఇంట్రెస్ట్ పర్సన్ కావాలి. కావున నీ బెస్ట్ ఫ్రెండ్, నీ బెస్ట్ బాబాయ్, నీ బెస్ట్ అన్న చేయాలనే రూల్ లేదు. మళ్ళీ నిన్ను కిందికి లాగి లేబట్టి ఎత్తి వేస్తారు. ఇది రియాలిటీ, ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఏమనంటే అసలు అనుకుంటారు కదా సార్ ఈయన మా బాబాయ్ సార్, మా వదిన, మా మేనవదిన, మా మేనచెల్లె, మా అక్క, మా తమ్ముడు, మీ భ్రమ. వాళ్ళే రారు. ఎందుకో తెలుసా? మీరు ఎదుగుతుంటే వాళ్ళు ఓర్వరు. వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? ఓహో నేను ఐడియా చేస్తా మా అక్కకు డబ్బులు వస్తాయా, నేను అయ్యను పో, నేను బాగుపడకున్నా పర్వాలేదు, వాళ్ళు మాత్రం బాగుపడదు, అట్లుంటారు. కాబట్టి మీ ఫ్యామిలీ వాళ్ళు రావాలని రూల్ ఏం లేదు. కాకపోతే ఇందులోకి వచ్చే వాళ్ళు ఎవరు ఉండాలంటే ప్లాన్ విన్న తర్వాత వాళ్ళ మైండ్లో ఒకటి రన్ అవ్వాలి. నేను ఈ తాత్కాలికమైన 20,000 30,000 జీతానికి నా జీవితం గడవదు, నా పిల్లలు ఎదగలేరు. ఈ బిజినెస్ చేయడం వల్ల నాకు మంచి అవకాశం ఉంది, నేను మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు. ఈరోజు చదువు రాని వాళ్ళే నెలకు 1,00,000 2 లక్షలు తీసుకునే వాళ్ళు ఈ మా సక్సెస్ అనే కంపెనీలో ఉన్నారు. అండ్ సెలబ్రిటీలు ప్రమోట్ చేస్తారు కదా. సో నేను కూడా చేయగలుగుతా అన్న ఇంట్రెస్ట్ పర్సన్స్ కావాలి దీంట్లోకి. అంతేగాని మా బెస్ట్ బాబాయ్, నా బెస్ట్ ఫ్రెండ్, మా అక్క, మా వదిన రాలేదు, వీళ్ళే రాలేదంటే ఇక నేను చెయ్యలేనేమో, నా వల్ల కాదేమో అన్నారనుకో, ఆడనే కుప్పకూలిపోతారు. అర్థమైంది కదా? మరి ఇళ్ళకి ఎవరు రావాలి? ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ రావాలి. కాకపోతే మన బాధ్యత వాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే మనం ఫీల్ అవుతున్నాం వాళ్ళని, మరి వాళ్ళు కూడా మనోళ్ళు అని ఫీల్ అయితే వస్తారు, రాకపోతే వదిలేయండి. అయితే బెస్ట్, అయితే నెక్స్ట్ వస్తే మంచిదే, రాకపోతే ఇంకొకరికి పోతాం, అంతే కదా. ఓకే, నెక్స్ట్ ఈ ఫీల్డ్కి వస్తే మీకు సమాజంలో అన్నీ ఎక్కువే. సమాజంలో మీకు అన్నీ ఎక్కువ. ఏమి ఎక్కువ చూద్దాం. రోడ్డు పక్కన షాపులు ఎవరైనా పెడతారు, జాబులు ఎవరైనా చేస్తారు, కూలి పనులకు ఎవరైనా పోతారు. కానీ ఎవరూ చేయలేని పని మనం కొత్తగా మొదలు పెడుతున్నాం కాబట్టి అవమానాలు ఎక్కువే, అనుమానాలు ఎక్కువే, మీ మీద దొంగ చూపులు ఎక్కువే. అవన్నీ ఎదుర్కొని ఎంఎస్జేలో సక్సెస్ అవుతారు కాబట్టి మీరు ఒక రియల్ హీరో. మామూలుగా ఎవరైనా బట్టల షాపులు, కిరాణా షాపులు, మొబైల్ షాపులు, కూరగాయల షాపులు ఎవరైనా పడతారు. అందరు తెలిసిన విద్యే. ఎవరైనా టీ స్టాల్స్ ఇవన్నీ పెడతారు, ఎవరైనా పెడతారు, పెద్ద మ్యాటర్ కానే కాదు ఇది. అర్థమవుతుందా? కానీ ఇక్కడ ఎవ్వరు చేయలేని పని కొత్తగా చేస్తున్నాం. డిఫరెంట్ స్టైల్ ఇది, డిఫరెంట్ వే. అర్థమవుతుందా? ఆ డిఫరెంట్ వేలో మనం పోతున్నాం కాబట్టి, కొత్త దారి వెతుకుతున్నాం, కొత్త దారి మనం అన్వేషిస్తున్నాం కాబట్టి, ఆ కొత్త దారిలో ఎవరు పోని దారిలో మనం కొత్తగా పోతున్నాం కాబట్టి మన మీద అవమానాలు ఎక్కువే. ఓ చూసినలే ఈయన పెద్ద మా సక్సెస్ ఎన్ని కంపెనీలో జాయిన్ అయ్యి నెలకు లక్షదిత్తరట అక్క, చూసినావే ఈయన మాకే టికానా లేదు, 30,000 షాపే మాకు నడవట్లేదు. ఈయన పోయి జనాల్లోకి వెళ్ళి పబ్లిక్ నమ్మించి బిజినెస్ చేసి ప్రొడక్ట్లు సేల్ చేసి లక్ష తీసుకుంటాడా హేప ఇట్లాంటి చూసినాం అంటారు అనమాట. అవమానం. ఇక అనుమానాలు ఏంది, ఎన్నలేంది, ఈ పెద్ద మనిషి పోతుంది ఏంది, ఆయన ఏంది బండి ఎక్కింది ఏంది, ఈమె ఏంది బండి ఎక్కింది ఏంది, అనుమానం. ఇక దొంగ చూపులు, బా ఈయన సార్లే మేమే బీటెక్లో కంప్లీట్ చేసి హైటెక్లో జాబ్ చేస్తున్నాం, మాకే నెలకు 30,000 40,000 రావట్లేదు, ఈయన పోయి ఇది తీసుకుంటాడా అని దొంగ చూపులు చూస్తుంటారు అనమాట. కానీ ఇవన్నీ ఎదుర్కొని మీరందరూ కూడా జూమ్లో ఉన్న వాళ్ళు ఎంఏజ్లు సక్సెస్ అవుతారు కాబట్టి మీరు రియల్ హీరోలు, నాట్ రీల్ హీరోలు. రీల్ హీరోలు ఎవరు? చిరంజీవి, మహేష్ బాబు, వీళ్ళు రీల్. అంటే వాళ్ళ సినిమాలో యాక్షన్ చేసేటప్పుడు ఫైట్లు డూబే, శివలింగాలు డూబే, అన్నీ డూబే. అర్థమవుతుంది. కానీ ఇక్కడ మీరేంటి, మార్కెట్లోకి వెళ్ళి ప్రజెంటేషన్ చేసి కొన్ని కుటుంబాలకు దారి చూపిస్తూ మీ జీవితం కూడా బాగుపరుచుకుంటారు కాబట్టి మీరు రీల్ హీరోలు, వాళ్ళు
సారీ, మీరు రియల్ హీరోలు, వాళ్ళు రియల్ హీరోలు. అర్థమవుతుందా? మరి అలాంటి రియల్ హీరోలు కొత్త పని చేస్తున్నారు కాబట్టి జనాల్లో పెట్టే పిచ్చి పిచ్చి మాటని పక్కన పెట్టేసి ప్రశాంతంగా మీరు వ్యాపారం చేయాలా. మరి మీ లైఫ్, మీ కుటుంబం లైఫ్ మారాలంటే మీ చేతులేగా ఉంది, పక్కింటి చేతులు లేదు కదా. అర్థమవుతుందా? రైట్. 24/7 ఎనర్జీ. మీ ఎనర్జీ లెవెల్ ఎలా ఉండాలంటే ఎంఏజ్లో సక్సెస్ అయ్యే వరకు ఐడి వేసేటప్పుడు ఎలా అయితే ఎనర్జీ ఉందో అదే మాదిరి సక్సెస్ అయ్యే వరకు ఉండాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఐడి వేస్తారు, ఇక ఐడి వేయగానే ఏమంటారంటే, సార్ ఒక్కసారి నా మొబైల్ ఓపెన్ చేశాను అనుకో, నా కాంటాక్ట్ లిస్ట్ 500 మంది 1000 మంది ఉన్నారు. ఐడి వేస్తాడు, వేసిన తర్వాత 500 కాంటాక్ట్ లిస్ట్ ఉంటుంది కదా, ఒక ఇద్దరికో ముగ్గురు చెప్తారు. ఆ ఇద్దరు ముగ్గురు ఫస్ట్ ఏం మాడతారు? నెగిటివ్. తెలుసు కదా జనాల మార్కెట్లో 100% నెగిటివే మాడతారు, ఎందుకంటే నెగిటివ్ ప్రపంచంలో బతున్నాం కాబట్టి మనం. ఇక ఈ 500 టీం ఉందన్న పెద్ద మనిషి ఎప్పుడైతే ఫస్ట్లో ఊపుందో ఆ ముగ్గురు నెగిటివ్ చేయగానే ఆయన ఆ ముగ్గురు కంటే ఈయనే నెగిటివ్ అయిపోతారు. ఇక వాంబో, ఇక నేను చేయలేనేమో, నా వల్ల కాదేమో. నువ్వు వచ్చింది ఇద్దరు ముగ్గురు కోసం కాదు స్వామి, నీ లైఫ్ కోసం వచ్చినావు. అర్థమవుతుందా? నీ సక్సెస్ కోసం వచ్చినావు. మన కంపెనీలో కేటగిరీ ఉంది క్రౌన్, ఆ కిరీటం కోసం వచ్చినావు. అర్థమవుతుందా? ఆ కిరీటం ధరించి కొన్ని వేల మంది సమక్షంలో నిన్ను, నీ భార్య, నీ పిల్లలు, మీ ఆయన్ని కుటుంబ సమేతంగా కిరీటం పెట్టి మా సక్సెస్ జర్నీలో ఒక రంగరంగ వైభవంగా మీ లైఫ్ స్టోరీని ఒక వీడియో ద్వారా షూట్ చేసి, ఒక డైరెక్టర్తో షూట్ చేసి స్క్రీన్ మీద మీ జర్నీని చూడటానికి వచ్చినావు. అంతేగాని ఇద్దరి కోసము ముగ్గురు కోసం రాలే స్వామి. అర్థమవుతుందా? కాబట్టి దయచేసి వినండి, మీరు ఏ విధంగా అయితే మా సక్సెస్ జర్నీలో ఐడియా చేసినప్పుడు ఎనర్జీ ఉందో సక్సెస్ అయ్యే వరకు అదే ఎనర్జీ ఉండాలి. మధ్యలో మీరు ఒక్క క్షణం కూడా డ్రాప్ అవ్వద్దు. డ్రాప్ అయ్యారంటే కథం, ఫెయిల్. అర్థమవుతుందా? అది. కాబట్టి ఎనర్జీ లెవెల్ మాత్రం ఏమాత్రం తగ్గించుకోకండి. ఎప్పుడు ఎలా ఉండాలి? ఐడియేషన్ కాంచి మొదలు పెడితే నీ గమ్యాన్ని చేరుకునేంత వరకు ఏమాత్రం తగ్గొద్దు. తగ్గినవంటే వేస్టింగ్, అక్కడితో అయిపోద్ది, ఏం చేయలేమని అర్థం. ఈ చిన్న వ్యాపారం చేయలేనోడు పెద్ద పెద్ద సవాళ్ళు ఎలా ఎదుర్కొంటారు మీరు? ఓకే, ఇవి కొన్ని టెక్నిక్స్ అనమాట. ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో, ప్లాన్కి ఎవరైతే తీసుకెళ్తున్నారో మీ అప్లైన్లు, మీరు జాగ్రత్త పడిందంటే ముందు మీరు ఫోన్ సైలెంట్లో పెట్టాలి. మీ అప్లైన్ ప్లాన్ చెప్పడానికి తీసుకొని వెళ్తున్నప్పుడు మీ ఫ్రెండ్ కంటే ముందు నువ్వు ఫోన్ సైలెంట్లో పెట్టండి దయచేసి. ప్లాన్ అయ్యే వరకు అక్కడ నుండి కదలకుండా కూర్చోవాలి. డే ఫస్ట్ నుంచే ప్లాన్ చేయడం నేర్చుకో. చాలా మంది ఏం చేస్తారంటే అప్లైన్ ప్లాన్ తీసుకెళ్తారు, అప్లైన్ ఆడ పెడతారు, కొత్త వాళ్ళు ప్లాన్ వింటా ఉంటారు. ఎవరైతే ప్లాన్ తీసుకెళ్ళారో ఇక చూసుకో స్వామి, వాళ్ళకి ఫోన్లు వస్తుంటాయి కదా, ఇక ఫోన్లు మాట్లాడుతూ ఉంటారు పక్కకు పోయి. ఇక ఆ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ప్లాన్ వినడు, మీకే చూస్తూ ఉంటాడు. కాబట్టి దయచేసి వినండి, జూమ్లో ఉన్న వాళ్ళు కొత్త వాళ్ళు కనుక ఎవరైనా ఉంటే అప్లైన్ని ప్లాన్ పిలిపించుకున్నారంటే అప్లైన్ కంటే ముందు, ఆ ప్రాస్పెక్టర్ కన్నా ముందు సైలెన్స్లో ఫోన్ పెట్టుకో. ఎంత పెద్ద సీఎంతో మీటింగ్ ఉన్నా పక్కన పెట్టు, ముందు ఈ ప్లాన్ విను. ఎందుకో చెప్పనా, రేపు పొద్దున టీం హ్యాండిల్ చేసేది నువ్వే. 1, 2, 3 పేమెంట్లు అయినాయా, ప్రజెంటేషన్ స్టార్ట్ చేయాలి. నిజంగా ఈరోజు నేను ఒకళ్ళు అప్రిషియేట్ చేయాలి సందర్భం వచ్చింది కాబట్టి, లక్ష్మమ్మ మేడం, ఐ అప్రిషియేట్ మేడం. మక్తల్ టీము, కర్ణాటక బోర్డర్ టీము. లక్ష్మమ్మ గారి ఏజ్ ఎంత నాకు తెలియదు, కానీ నాకు తెలిసి ఆమె 3 or 4 ప్లాన్స్ చెప్పుంటుంది. సారీ, 3-4 పేమెంట్లు వచ్చేంత వరకు అప్లైన్ సపోర్ట్ తీసుకుంటూ. కానీ ఈరోజు నేను జూమ్లో అది వాట్సాప్లో చూసిన లక్ష్మమ్మ గారు, నిజంగా ఐ అప్రిషియేట్ అండ్ యువర్ వర్క్. మీరు 3-4 పేమెంట్లు ఎత్తే మెడలో ఐడి కార్డ్ వేసుకొని ఈరోజు ఫస్ట్ ప్లాన్ చెప్పి ఐడి తీసుకొచ్చారంటే మేడం, నిజంగా హ్యాండ్స్ ఆఫ్, సూపర్ అనమాట. నిజంగా ఫెంటాస్టిక్. నేను నిజంగా మిమ్మల్ని గర్వంగా ఫీల్ అవుతున్నా. అసలు మీకున్న ఫైర్ ఉడుకు రక్తం ఉంది. కొంతమందికి 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు అలాంటి ఏజ్లో ఉన్నారు. కొంతమంది మహానుభావులు నెల ఆపుతా బిజినెస్ని, నెల ముడుచుకొని పంతా ఉన్నారు. కానీ మీరు, నాకు తెలిసి మీకు 40+ ఉండొచ్చు, 50 ఉండొచ్చు అనుకుంటున్నా. ఆ ఏజ్లో కూడా మీరు ఐడి కార్డ్ వేసుకొని ఈరోజు ప్లాన్ ప్రజెంటేషన్ సొంతంగా ప్లాన్ చెప్పి ఒక ఐడి తీసుకొచ్చారు మేడం, నిజంగా గ్రేట్. మీరు అందరికి ఇన్స్పైర్. ఇప్పుడు కొంతమంది ఏమో నాకు టీం లేదు, నాకు లేవు, ఈ లేవని ఖాళీ కూర్చుంటారు. కానీ మీరు, నేను సైతం చేయగలను అని చెప్పేసి మెడలో ఐడి కార్డ్ వేసుకొని ఈ ఏజ్లో మీరు ప్లాన్ చెప్పి ఐడి తీసుకొచ్చారండి ఈరోజు మీ ఓన్గా, నిజంగా గ్రేట్, సూపర్. సో ఇదనమాట, మీరు ఆ మేడం ఆ విధంగా ప్లాన్ నేర్చుకుంది కాబట్టే ఈరోజు ప్రజెంటేషన్ చేసింది. ఆమె మహా అయితే మేడం గారు 3 పేమెంట్లు ఇస్తుంది అంతే, ఒక కటప్ అయింది,
3 పేమెంట్లు ఎత్తింది. గ్రేట్ మేడం. మీలాంటి వాళ్ళు ఇంకా తయారవ్వాలి. సంపాదించాలి అంటే ఏజ్‌తో సంబంధం లేదు. ఏజ్ అనేది కేవలం కౌంట్ మాత్రమే అని చూపించిన వ్యక్తి మీరు. సూపర్ మేడం. అండ్ కాంటెస్ట్ వండర్‌లా కాంటెస్ట్‌లో మీరు విన్ అయ్యారు. కంపెనీ పెట్టి టార్గెట్ 14 డేస్‌లో వండర్‌లో కూడా విన్ అయ్యారు మీరు. గ్రేట్. మీలాంటి వాళ్ళు మన మాస్ సక్సెస్ జర్నీకి కావాలి. ఎలాంటి సైన్యం కావాలంటే 100కి 100% ఇచ్చే సైన్యం కావాలి. మనకు కావాల్సింది పాండవులు, కౌరవులు కాదు. 5గురైన పాండవులు చాలు. ప్రపంచాన్ని ఏలొచ్చనమాట. సో, అలా మీలాంటి వాళ్ళు ఇంకా తయారవుతారని నేను కోరుకుంటున్నాను. ఇక నెక్స్ట్ ఇక మెయిన్ ఏందంటే దయచేసి నేను మళ్ళీ చెప్తున్నా. మీరు మార్కెట్‌లో ప్లాన్ చెప్తా అని పోయినప్పుడు గుంపులో చెప్పకండి. పొర్రపాటున టీ స్టాల్‌లల్లా, బుక్ స్టాల్‌లల్లా, బార్ షాపులల్లా గుంపులు కూర్చొని ప్లాన్ చెప్పొద్దు దయచేసి. గుంపులు ప్లాన్ చెప్పినామంటే ఔటింగ్ అసలు చెప్పడం కూడా అనవసరమే. గుంపులలో ప్లాన్ చెప్తే ఏం జరుగుద్దంటే ఎవ్వరు వినరు. 9 మంది యాక్టివ్‌గా ఉన్నా ఒక్కడు చాలు చెడగొడటానికి. చెడగొట్టేవాళ్ళు ఎక్కువ ఈ మార్కెట్‌లో. బాగుపరచడం ఎవ్వడు ఎంకరేజ్ చేసేవాడు లేరండి ఈ మార్కెట్‌లో. పూరి జగన్నాథ్ గారు ఒక మాట అంటారు. మనం మనుషుల మధ్య బతకట్లేదు. మానవ మృగాల మధ్య బ్రతుకుతున్నాం మేము. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమన్నా తేడా అయిందా చంపేస్తారన్న విధంగా అంటాడు ఆ మనిషి. అదే మాదిరి ఇంత మంచి ప్లాను కంపెనీ సిస్టమ్ బాగుంటది. సెలబ్రిటీలు ప్రమోట్ చేసి ఉంటారు. కంపెనీ పేమెంట్లు కొడతా ఉంది. మంచి మంచి కాంటెస్ట్ విన్ అయ్యి ట్రిప్స్‌కి పోయేస్తా ఉంటారు. అన్నీ క్లియర్‌గా ఉంటాయి. కానీ చివర్లో ఒకడొస్తాడు ఇక. ఇలాంటి చాలా చూసినవులే అంటాడు ఇక రాగం తీస్తాడు. మరి 9 మందికి అన్నీ చెప్పినవి అన్నీ క్లియర్‌గా ఉంటే మళ్ళీ ఆయన్ని ఒక్కరిని పట్టుకుంటారు. ఏందో నాకు అర్థం కాదు. జనాలు కొంతమంది మైండ్ సెట్లు అట్లా ఉంటాయి. కాబట్టి దయచేసి మీరు ప్లాన్ చెప్పాలనుకుంటే గనక మంచి డిస్టర్బెన్స్ లేని ప్లేస్‌లో ఒక మంచి ప్లేస్‌లో కూర్చోబెట్టండి. అక్కడ మీరు లేదా ఒకళ్ళిద్దరు ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉండొద్దు. ముగ్గురున్నా ముడిపడదు. అర్థమవుతుందా? సో, ప్లాన్ దయచేసి అలా చెప్తే అతను మంచి క్వెషన్ అడగగలుగుతాడు. ఏ డౌట్‌ని క్లియర్ చేసుకోగలుగుతాడు. మీ అన్నీ మంచిగా ప్రశాంతంగా వింటాడు. క్లియర్‌గా ఉంటది. కానీ పబ్లిక్‌లో ప్లాన్ చెప్పిననుకో డిస్ట్రాక్షన్ వస్తదనమాట. డిస్టర్బ్ అవుతది. సో, మన గోల్డెన్ రూల్ ఏంది? గుంపులో ప్లాన్ వద్దు. వ్యక్తిగతంగా కనెక్ట్ అవ్వండి. ఇది సక్సెస్ ఫార్ములా అన్నట్టు. ఆ ఒక్కడి చాలు 100 మంది తీసుకొస్తాడు. ఇక నెక్స్ట్ విజయానికి 7 మంత్రాలు. ఇప్పుడు మనం విజయం సాధించాలంటే 7 మంత్రాలు, 7 మెట్లు ఎవరైతే ఎక్కుతారో వాళ్ళకు ఖచ్చితంగా ఒక టైం వస్తది. వాళ్ళ నెత్తిలో క్రౌన్ కిరీటం ఉంటదనమాట. చూద్దాం 7 మంత్రాలు ఏంటి? నెంబర్ 1 టార్గెట్, నెంబర్ 2 లిస్ట్ మేకింగ్, 3 ఇన్విటేషన్ టెక్నిక్, ఫాలో అప్ టెక్నిక్, గుడ్ లీడర్, బుక్స్ అండ్ వీడియోస్, 2020 ఇవి గనక ఎవరైతే కంప్లీట్ చేస్తారో మీకు టైం వస్తది. కిరీటం, క్రౌన్ తీసుకోవచ్చనమాట. చూద్దాం ఒకటోటి. నెంబర్ 1 టార్గెట్స్. ఈ బిజినెస్ మీరు చేసేది జాబులు కాదు. ఉదయం 9కి పోయినామా, సాయంత్రం 9కి వచ్చినామా, లేదా 6కి వచ్చినామా, 8కి వచ్చినామా, ఎంతో కొంత జీతం వస్తుందా, అకౌంట్‌లో పడిపోతుందా, అది జీతం నాయనా. జీతం వేరు. ఇక్కడ చేసేది మీకు మీరు టార్గెట్ పెట్టుకోవాలా. జీతాలు కాదు మీరు చేసేది. వ్యాపారం, బిజినెస్. అర్థమవుతుందా? ఈ బిజినెస్ ఎంఏజర్ సక్సెస్ కావాలంటే టార్గెట్స్ ఉండాలి. టార్గెట్స్ లేకపోతే మీరు సక్సెస్ కాలేరు. మొదటి టార్గెట్ ఏంటంటే వారంలోపు ఒక డీక్యూ పేమెంట్ ఎత్తాలి. ఎవరైతే ఐడి చేసి ఇంతవరకు పేమెంట్ ఎత్తుకోలేదో మీరు ఖచ్చితంగా 6, 100 అయినా 100, 136 అయినా వారంలోపు డీక్యూ ఎత్తాల్సిందే. ఒక్కసారి చూసుకోండి. రెండో టార్గెట్ ఏంటంటే 45 డేస్ లోపు కంప్లీట్ చేయాలి. ఏంది లెఫ్ట్ ఒక 20, రైట్ ఒక 20 టీమ్స్ 9 కటాఫ్లు అయిపోయాలి. టార్గెట్ అదే అనమాట. సెకండ్ టార్గెట్ అసలు తగ్గొద్దు. మూడో టార్గెట్ 20 పేస్ అయ్యేలోపు సొంతంగా ప్లాన్ చేయడం నేర్చుకోవాలి. ఇక 20 జతలు అయ్యేలోపు కనీసం ఇరువైపులా ముగ్గురిని యాక్టివ్ పెట్టుకోవాలి. ఇది మీ ఫస్ట్ టార్గెట్ అనమాట. ఇలా ఐడి చేసినామా ఎలాగైనా సరే వారం రోజులు అంటే 7 రోజులు యావరేజ్‌ని రోజు ఒక్క ప్లాన్ చెప్పుకున్నా 7 ప్లాన్‌లు అయితాయి. కానీ రోజు ఒకటి కాదు మినిమమ్ రోజు 3 ప్లాన్‌లు పెట్టియాలి. 3 ఇంటూ 21 ప్లాన్‌లు అయితాయి. 21 ప్లాన్‌లో 3 లాగిన్స్ అవ్వాల్సిందే. డీక్యూ ఎత్తాల్సిందే. ఇక ఇంకా రెండో టార్గెట్ ఏంది 45 డేస్‌లో నెల 15 రోజుల్లో కట్ ఆఫ్ లైవ్ చేసుకోవాలి. ఇక కట్ ఆఫ్‌లు అయిపోతున్నాయా ఫైల్ పట్టాల్సిందే. డౌట్ పెట్టుకోవద్దు. ఇంక ఫైల్ బట్టి ప్లాన్ చెప్పాల్సిందే. ఇక ఫైల్ బట్టి ప్లాన్ చెప్పి ఇక ఈలోపు ఏం చేయాలి మళ్ళీ 20 అయిపోయేలోపు మీలాగా అటొక ముగ్గురు ఇటొక ముగ్గురిని యాక్టివ్ పెట్టుకోవాలి. కనీసం వాళ్ళు మిమ్మల్ని ప్లాన్ తీసుకపోయేటట్టు తయారు చేసుకోవాలా. అందరు నిద్రపోతున్న లేపాలి మీరు. లేపాలంటే ఏం చేయాలి? జూమ్‌లలో మీటింగ్‌లో కూర్చోపెట్టుకోవాలా. అర్థమవుతుందా? వారం వారం గ్రూప్ మీటింగ్ పెట్టుకోవాలి. 10 డేస్‌కి ఒకసారి గ్రూప్ మీటింగ్ పెట్టాలి. నెలకోసారి మీటింగ్ పెట్టుకోవాలి. అప్పుడే వాళ్ళు లేచి ఉంటారు. లేకపోతే వాళ్ళు నిద్రపోతారనమాట. కాబట్టి ఎవరి వల్ల అయితే బిజినెస్ అవుతుందో, ఎవరి దగ్గర అయితే కాంటాక్ట్ లిస్ట్ ఎక్కువ ఉన్నదో వాళ్ళని నిద్రపోనీయకుండా మీరే లేపుంచాల్సిన అవసరం మీకుంది. అర్థమైందా?
అప్పుడే మీరు ప్యాసివ్ ఇన్కమ్ తీసుకుంటారు. ఇది మీ టార్గెట్. ఇక లిస్ట్ మేకింగ్ అది చిన్న టార్గెట్ అది యాక్చువల్గా. ఓకేనా? మరి టార్గెట్ కంప్లీట్ అవ్వాలంటే ఎక్కడుంది మరి? లిస్ట్లో ఉందన్నమాట. చూద్దాం లిస్ట్ అంటే ప్రిపేర్ చేయాలి. ఫస్ట్ మీ ఫోన్ ఓపెన్ చేసి మీ ఆత్మీయులకు పేర్లు రాసుకోండి. ముందు వాళ్ళకి ప్లాన్ చెప్పండి. వాళ్ళు రాని రాకపోని మనం ఆత్మీయులు అనుకుంటున్నాం కదా, వాళ్ళు అనుకుంటారో లేదో తెలియదు, కానీ ముందే మనం రాయాలి వాళ్ళ పేర్లు. ఎందుకంటే మనకుంది వాళ్ళ ఆత్మీయులు అని చెప్పేసి. ఎందుకంటే దీనివల్ల మీకు బెనిఫిట్ ఉంది. వాళ్ళు నిజంగా ఆత్మీయులా లేదా మనతో ఏదైనా అవసరం ఉంటే ఆత్మీయులు నటిస్తున్నారా? నిజంగా వాళ్ళ ఆత్మీయులైతే పెద్ద మ్యాటర్ గానే కాదు. ఎందుకంటే నేను ఐడియా చేస్తే నా ఆత్మీయుడు నా తమ్మునికి ఒక 1600 పోతున్నాయి కదా. ఎవరి కాడికో షాపింగ్ చేస్తానికి పోయి అక్కడ ఎవరి ముక్కు మొహం తెలవని బాగు చేసి యాడ్స్ అని చెప్పేసి డిస్ట్రిబ్యూటర్, డీలర్, రిటైలర్ వీళ్ళందరూ బాగు చేస్తున్నారు. ముక్కు మొహం తెలవనే బాగు చేస్తున్నా ఒక షోరూమ్ అని. సరే నా తమ్ముడు లేదా నా బావ లేదా నా అక్క లేదా నా చెల్లె వచ్చి ప్లాన్ చెప్పింది కదా, తింటే రూపాయి తను తింటది కదా, చూద్దాం ఏదో ఒక వస్తువు కొందాం. నాకు వస్తువు ఇంపార్టెంట్ కాదు, నా చెల్లి ఇంపార్టెంట్, నా తమ్ముడు ఇంపార్టెంట్ అన్న వ్యక్తులు నిజంగా వాళ్ళ ఆత్మీయులుగా అనుకుంటే వాళ్ళు ఐడియా ఇస్తారు. కాబట్టి వాళ్ళు నిజంగా వేయలేదా ఏదో ఫార్మాలిటీ చేస్తున్నట్టు లెక్క. అర్థమవుతుందా? దీనివల్ల మీకు బెనిఫిట్ అనమాట. ఇక దాని తర్వాత ఆత్మీయులకు ప్లాన్ చెప్పిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? తర్వాత A to Z వరకు ఏరియా మరియు ఊరు వారుగా లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. A నుంచి Z వరకు ఫోన్లో ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి పేర్లు రాసుకోవాలి. అంటే హైదరాబాద్లో ఎంతమంది ఉన్నారు, విజయవాడ, గుంటూరు, కల్వకుర్తి, నార్కర్నూలు, వైజాగ్, ఇట్లా పైన ఊరు పేరు పెట్టడం, కింద పేర్లు రాసుకోవడం. ఊరు పేరు పెట్టడం, కింద పేర్లు రాసుకోవడం. రాసుకుంటే బెనిఫిట్ ఏంటంటే రేపొద్దున అక్కడ ఫీల్డ్ వర్క్ వెళ్ళిపోతాను పోయినప్పుడు అందరూ చెప్పొచ్చు ప్లాన్. అటగా రాసుకోలేదు అనుకో, తీరం మధ్యకి వచ్చేసరికి గుర్తొస్తుంది, అరే పలానా వ్యక్తి మర్చిపోయినా అని చెప్పేసి. కాబట్టి దయచేసి ఏరియా మరి ఊరు వారుగా పేర్లు రాసుకోవాలి A to Z వరకు. ఇక నెక్స్ట్ మీ లైఫ్ టార్గెట్ ఎలాగైనా సరే 150 నుంచి 200 మందికి ప్లాన్ చెప్పాల్సిందే. మీ టార్గెట్ ఏంటి? ఎలాగైనా సరే జీవితకాలం మొత్తంలో కనీసం 150 నుంచి 200 మందికి ప్లాన్ చెప్పాల్సిందే. మీ టీమ్ ప్లాన్స్ వేరు, కానీ మీ సొంతం కూడా 150 ప్లాన్స్ జరగాలి. అర్థమవుతుందా? 100% 360 సంవత్సరం మొత్తం ఉంది కదా, మీ టీమ్ ప్లాన్స్ ఓకే, కానీ డైలీ మీ సొంతంగా ఒకరు టచ్ చేయాల్సిందే. ఇది రూల్. ఎందుకో చెప్పనా? ఫ్రెష్ కొత్త నీరు వస్తూ ఉంటుంది, పాత నీరు పోతూ ఉంటుంది. నా టీమే పని చేయాలి, నా టీమే ఫీల్డ్కి వెళ్ళాలి, నా టీమే అన్నాం అనుకో ఏదో ఒకరోజు ఓడిపోతాం. నేనైతే ఇప్పుడు కంపెనీ పెట్టి ఇన్నేం లేదు కానీ డైలీ ఎవరిని ఒకరిని టచ్ చేయాలని చెప్పి టచ్ చేస్తూనే ఉంటా. వదలండి, నేను డైలీ ఒకరిని అయితే ఖచ్చితంగా టచ్ చేయాల్సిందే. అది సోషల్ మీడియాలో టచ్ చేస్తానా, లేదా బంధువులను టచ్ చేస్తానా, ఇంకేం టచ్ చేస్తా పక్కన పెడితే 100% రోడ్డు మీద పోతా కూడా పరిచయం పెంచుకొని నేను టచ్ చేస్తూనే ఉంటా. ఎందుకంటే అదంతే, అప్పుడే టీం నిలబడుతుంది. సరే ఎలాగైతేనేమి మీరైతే జీవితకాలం మొత్తంలో కనీసం 150 మంది 200 మందికి ప్లాన్ చెప్పవలసిందే. పెళ్లి డేట్ ఫిక్స్ అయ్యాక వారం రోజులు ఏ విధంగా అయితే కార్డులు పంచి పెడుతున్నారో అదే విధంగా రోజుకు 5 చొప్పున మీరు సొంత ప్లాన్లు 30 రోజులు అయిపోవాల్సిందే. సో ఉదాహరణకు 150 మంది ప్లాన్లు అనుకోండి. మనం పెళ్లి డేట్ ఫిక్స్ అయిన తర్వాత మనం కార్డులు అయితే పంచి పెడతాం కదా, ఒక రోజు 2 రోజుల ముందే. పెళ్లి తర్వాత పంచిపెట్టలేం కదా, ఇది కూడా అంతే. మీరు ఖచ్చితంగా 150 మందికి రోజు 5 చొప్పున ప్లాన్ చెప్పించుకోవాల్సిందే. ఇలా ఐడియేషన్ అంటే ఎందుకు చెప్పించుకోమంటారో చెప్తే వినండి. మీరు 10,000, 20,000, 30,000 వచ్చే డబ్బు కోసమే మీరు అంత సీరియస్ తీసుకొని మీరు జీవితం గడుపుతున్నప్పుడు, ఈడ మీ కళ్ళకు కట్టినట్టుగా క్లియర్గా 2,90,000 రూపాయలు తీసుకునే ప్లాట్ఫామ్ మీ కళ్ళ ఎదురుగా షో అవుతున్నప్పుడు మరి ఎందుకు కష్టపడరు మీరు? భయమా? అనుమానమా? అనుమానం ఉందా? ఓడిపోయినట్టే. అనుమానం వద్దు, భయం వద్దు. భయాన్ని అనుమానాన్ని 2 గనక తీసి డస్ట్బిన్ వేసినాడు నీ జీవితం బాగుపడుతుంది. డూ ఆర్ డై, చంపడవా చావడం అన్న విధంగా ఉండాలి తప్ప భయపడుతూ వాంబో నేను 30,000 జీతం చేస్తున్నా, 20,000 జీతం చేస్తున్నా, మళ్ళీ పుసుకుని ఇది ఎక్కువ ఎఫెక్ట్ పెడితే నాకు అక్కడ జీతం పోద్దేమో. అనుమానం. నీ ఉద్యోగం ఏం మానుకోకు, చెయ్యి. కానీ ఎలాగైనా సరే నువ్వు పార్ట్ టైం చేస్తున్నావా, ఫుల్ టైం చేస్తున్నావా పక్కన పెడితే 100% డైలీ 5 మీ సొంత ప్లాన్ చెప్పాల్సిందే. అర్థమవుతుందా? ఇక ఇన్విటేషన్ టెక్నిక్. సో ఫోన్ కాల్ చేసి మీ వాళ్ళకు ముందు యోగక్షేమాలు మాట్లాడండి. వాళ్ళు జాబ్ చేసే జాబ్ గురించి, ఇంటి దగ్గర ఉంటే దాని గురించి మాట్లాడండి. తర్వాత నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన, పార్ట్ టైం ఆ పని మీద ఆ ఏరియాకి వస్తున్నా, పనిలో పని నేను కలిసిపోతూ ఉండు. దయచేసి ఫోన్లో కంపెనీ ప్లాన్ కంప్లీట్ పెట్టి చెప్పకండి. ఫ్రెండ్ ఖాళీగా ఉన్న టైంలో అంచనా వేసి ఆ టైంలో అక్కడికి వెళ్ళండి. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఫోన్లో కంపెనీ పేరు చెప్పేస్తారు, ప్లాన్ చెప్తారు. ఈ కంపెనీ ప్లాను కంపెనీ పేరు చెప్పిన తర్వాత ఇక అప్లైన్తో పనే ఉంది మీకు. ఇంకా మీరు ఆల్రెడీ ప్లాన్ చెప్పారు కదా,
మరి స్వయంగా అక్కడ వెళ్ళడం ఎందుకు? కాబట్టి దయచేసి మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా సరే వేరే ఏరియాలో ఉంటే గనక ముందు ఫోన్ చేసి ప్రశాంతంగా మాట్లాడండి. తిన్నావా? లేదా? బాగున్నావా? ఇలాంటివి మాట్లాడిన తర్వాత ఏం చేయాలి? వాళ్ళు ఒకళ్ళు జాబ్ చేస్తే జాబ్ ఎలా ఉంది? బాగుందా? సాటిస్ఫైగా ఉన్నావా? లేదా? అని ఇంటి దగ్గర ఉంటే ఖాళీగా ఉంటే ఏం చేస్తున్నావే? టీవీ చూస్తున్నావా? ఇలాంటివి ఇట్లా కొన్ని మంచిగా మాట్లాడిన తర్వాత సరేనే ఇంతకుముందు నేను కూడా ఖాళీగా ఉండేదాన్ని. ఇప్పుడు ఒక మంచి బిజినెస్ వచ్చింది. యాక్చువల్‌గా ఆ బిజినెస్ పని మీద ఆ ఏరియాకి వస్తున్నాను. అంత దూరం వస్తున్నా కదా! నిన్ను కలిసిపోతా ఉండు అని చెప్పాలి. ఏం బిజినెస్ చేస్తున్నావు? అని అడిగారనుకో ఆతృత ఆగలేక చెప్పకండి. ఏదో ఒక మాట చెప్పి స్కిప్ చేయండి. ఎలాగో అంత దూరం రేపు వస్తున్నాం కదా! వచ్చినప్పుడు కలుస్తాలే అని కట్ చేసేయండి. అంతేగాని ముందే కంపెనీ ప్లాన్ కంప్లీట్ పెట్టి చెప్పారంటే ఫెయిల్ అయిపోతారు. ఇంకో విషయం ఏంటంటే మీ ఫ్రెండ్ ఎప్పుడు ఖాళీగా ఉంటుందో అప్పుడు అంచనా వేసి మాత్రం మీరు అక్కడికెళ్ళండి. ఉదాహరణకు స్కూల్ టీచర్ ఉండు. స్కూల్‌కి వెళ్ళాలంటే 9 గంటలకి. 9:15కి పోయి ఇంటికాడ కూర్చుంటే ప్లాన్ వింటాడా? వినడు. ఆయన దృష్టి మొత్తం స్కూల్ గంట మీదకి పోతది. అదే మాదిరి ఇక్కడ ఎవరు అయితే ఎక్కడెక్కడ ఎవరు ఏ టైం ఖాళీగా ఉన్న అంచనా వేసి అప్పుడు వెళ్ళండి. సరేనా? ఓకే. ఓవరాల్‌గా అయితే ప్లాన్ జెప్పిచ్చారు. మరి ఫాలో అప్ ఏ విధంగా జేయాలి? మీ అప్‌లైన్ ప్లాన్ జెప్పిన తర్వాత మీరు 100% భరోసా ఇచ్చి మాట్లాడాలి. ఐడీ వేసి మనం కలిసి బిజినెస్ స్టార్ట్ చేద్దాం. నువ్వు నాతో జర్నీ చేస్తే 100% సక్సెస్ ఇప్పిస్తా. నీకు 2 విషయాల్లో హామీ ఇస్తున్నా. నువ్వు బిజినెస్ స్టార్ట్ చెయ్యి. ఏ రోజు అమౌంట్ ఆ రోజు రాకపోతే నన్నడుగు. ప్రోడక్ట్ ఆర్డర్ రాకపోతే 2 వారాలు రావు నన్నడుగవు. నా ఇంటికి రా. చూడు ఎంతమంది ఎంఎన్‌సీ కంపెనీస్ సంపాదిస్తున్నారో. మనం చాలా ఈజీగా ఈ బిజినెస్ జేయవచ్చు. మార్కెట్‌లో ప్లాన్ సూపర్‌గా వెళ్తుంది. నువ్వు ప్లాన్ విన్నాక నెలకు 2,90,000 ఎలా తీసుకోవాలో ఆలోచించు. అంతేగాని ప్రొడక్ట్ గురించి ఆలోచించమాకు. ఐడియా ఇప్పుడు లేకుండా వెనకబడిపోతాం. ఎవరికైనా ఇద్దరే కదా! ఇది అసలు ఐడీస్ వచ్చేది మీకు ఎక్కడో తెలుసా? ఫాలోఅప్‌లోనే. అందరు ప్లాన్ చెప్పంగానే ఐడీ వస్తాయి అనుకుంటారు. మీ అదృష్టం బాగుండి స్పాట్ ఐడీస్ వస్తున్నాయి. కానీ నాకు తెలిసి 100లో 99% ప్లాన్ చెప్పగానే ఐడీస్ రావు. ఫాలోఅప్‌లో వస్తాయి ఐడీలు. అర్థమవుతుందా? మరి ఐడీ ప్లాన్ చెప్తానికి స్వయంగా ఎంత దూరం పోయి ప్లాన్ చెప్తానికి పోతున్నప్పుడు మరి ఫాలోఅప్ కోసం ఎందుకు పోవట్లేదు? ఫాలోఅప్ ఎందుకు ఫోన్‌లలో చేస్తున్నారు? ఫోన్‌లలో ఐడీలు రావు. గుర్తుపెట్టుకోండి. ఫోన్‌లు ఎత్తరు, రెస్పాన్స్ గారు, ఇదిగో, అదిగో అంటుంటారు. కానీ ఏ విధంగా అయితే ప్లాన్ చెప్తానికి స్వయంగా వెళ్లారో, అదే మాదిరి ప్లాన్ చెప్తా ఫాలోఅప్ కూడా స్వయంగా వెళ్ళండి. మాట్లాడండి. ఏం మాట్లాడతారు? యాక్చువల్‌గా నా అప్లైన్‌ని నీ కాడికి తీసుకొచ్చినప్పుడు ప్లాన్ చెప్పగానే ఐడీస్ పాటిస్తావనుకున్నా నేను. సరే. నీకు 100% నీకు భరోసా ఇస్తున్నా. నువ్వు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎవరికైనా ఏం కావాలి? నంబర్ 1 నువ్వు చేసినన్ని రోజులు ప్రొడక్ట్ గనక నీకు రాకపోతే, నీ ద్వారా ఎంత బిజినెస్ అయిందో, అంత బిజినెస్ ద్వారా ప్రొడక్ట్ రాకపోతే నా ఇంటికి రా. రెండోది ఈరోజు బిజినెస్ చేయి, రేపు 12లో డబ్బులు తీసుకో. ఎప్పటి పేమెంట్ అప్పుడే క్లియర్. అవే రాకపోయినా నా ఇంటికి రా. నీకు నేను జేబులోకెళ్ళి కట్టిస్తా. నాకు ఆ నమ్మకం ఉంది. నా కంపెనీ మీద, నా ఎండీ మీద, నా బిజినెస్ మీద. అర్థమవుతుందా? ఇదిగా నీకు కావాల్సింది. ఈ 2 విషయాలు హామీ ఇస్తున్నా. ఇంకో విషయం, నాకు మస్తు మంది ఫ్రెండ్స్ ఉన్నారు. మరి నీ కాడికి ఎందుకు ప్లాన్ చెప్పినా నా ప్లాన్ తీసుకొచ్చి, ఎందుకంటే నువ్వు నా ఫ్రెండు కాబట్టి, నువ్వు నా అక్కవు కాబట్టి, నువ్వు నా చెల్లెవు కాబట్టి, లేవు ఏమైనా గాని నువ్వు కాబట్టి నీకు ముందు నీకు అవకాశం ఇస్తున్నా. ఎందుకో చెప్పనా? ఎవరికైనా మన బిజినెస్‌లో ఉంది 2 సేల్సే లెఫ్ట్, రైటే. మళ్ళీ ఎవరొచ్చినా నా త్రూ వచ్చినా మీ అండర్‌లో యాడ్ కావాల్సిందే. ఒక సైడ్ మాత్రం యాడ్ అవుతది. ఒకళ్ళొకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ పోవాల్సిందే. కాబట్టి లేట్ చేయకు. ఇమ్మీడియేట్‌గా లాగిన్. నాకు మస్తు మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఆడికి పోలేక నీ కాడికి ఎందుకు వచ్చినాడు నువ్వు ముందుంటావని. బిజినెస్ ఇప్పుడు ఏదైనా స్టార్ట్ చేస్తున్నావు. స్టార్ట్ చేసినప్పుడు ఇదే కావాల్సింది. ఇంకో విషయం ఇప్పుడు తాత్కాలికమైనటువంటి ఇప్పుడు మన 6,300 కట్టాలి, 10,910 కట్టాలి. ఇవి ఆలోచించమాకు. ఇవి ప్రొడక్ట్‌లు కొంటున్నాం. ఇక్కడ కాకపోతే బయట కొనాల్సిందే. కానీ రేపొద్దున మన కంపెనీలో రూ. 2,97,600 వస్తున్నాయి కదా! దాన్ని ఎలా సంపాదించాలో ఆలోచించు. ఒక గోల్ ఉంది కదా! ఆ గోల్ ఎలా కొట్టాలో ఆలోచించు. అది ఆలోచించు. రేపొద్దున నువ్వు ఇందులోకి వచ్చిన తర్వాత రోజుకే ఖర్చు పెడతావు రూ. 5,000. అంత రిచ్‌కెళ్ళిపోతావు ఈ బిజినెస్‌లో. అర్థమైందా? దాన్ని ఫోకస్ చెయి. అంతేగాని 6,300 లేవు గదా! మా అక్కనడగాలే, మా చెల్లెనడగాలే, మా మామనడగాలే, నా మొగుడినడగాలే, నా పెళ్ళాన్నడగాలే. ఈ మాటలు చెత్త మాటలు అన్నీ అడిగి చేస్తుర్రా? లైఫ్ మార్చడానికి అవకాశం వస్తున్నప్పుడు మీరు ఆలోచన చేయాలి. ఎందుకంటే మీ ఫ్రెండ్ ప్లాన్ నీ కాడికి తీసుకొచ్చిండు. ఎందుకు తీసుకొచ్చిండు? నువ్వు బిజినెస్ చేస్తావని. మార్కెట్‌లోకెళ్ళాల్సింది ఎవరు? నువ్వు మార్కెట్‌కెళ్దామని. ఇంకా పక్కోళ్ళతో పర్మిషన్ ఏంది? అవసరం లేదు గదా! కాబట్టి ఈ డైలాగులు పక్కన పెట్టి లైఫ్ సక్సెస్ ఏ విధంగా అవ్వాలి? ఎంఎస్‌లో ల్యాక్‌లో డబ్బులు తీసుకుంటారు కదా! వాళ్ళతో పాటు నేను ఏ విధంగా తీసుకోవాలి అన్నది అది మాత్రం ఆలోచించు. కానీ బిజినెస్ విషయంలో 2 విషయాలు హామీ ఇస్తున్నా కదా! ప్రొడక్ట్ విషయంలో హామీ ఇస్తున్నా, పేమెంట్ విషయంలో హామీ ఇస్తున్నా. అని ఆ విధంగా మీరు ఫాలో అప్ చేసేసి ఐడీ లాగిన్ చెయ్యి అంటమేంగా. ఆలోచించుకో,
రేపు చెప్పు మాపు చెప్పని మీరే ఆప్షన్ ఇవ్వద్దు. ఐడి వెయ్యి, నువ్వు వేస్తున్నావు, ఇద్దరం కలిసి పని చేస్తున్నాం, కలిసి ట్రావెల్ చేద్దాం అని అనాల. ఐడి చేసుకోనొద్దు. ఐడి వెయ్యి, కలిసి పని చేద్దాం, బిజినెస్ బాగుంది, కలిసి పని చేద్దాం, చిన్న ప్రయత్నం, గెలుస్తున్న లక్షలు వస్తాయి, ఓడిపోతే మన వస్తువు మనకు మిగిలిపోద్ది, నష్టం లేదు కదా అని అట్లా మాట్లాడాలి. అప్పుడే మీకు ఐడీస్ వస్తాయి అనమాట. ఓకేనా? నెక్స్ట్ ప్లాన్ చెప్పగానే వెంటనే ఐడి రావాలి అక్కడే, లేదంటే 24 hours టైం పడుతుంది రావాలి, లేదంటే మీకు టైం పడుతుంది. అలాగే మీరు కంపెనీలో జరిగే ప్రతి విషయాన్ని స్టేటస్ పెట్టుకోండి. అలాగే ముఖ్యమైన కొన్ని ప్లాన్లు చెప్పిన వారిని రోజుకు 2 లేదా 3 ఫోటోలు అన్ని షేర్ చేయండి ఐడి వచ్చే వరకు. అర్థమవుతుందా? సో ఇక్కడ ఏంటంటే మెయిన్గా చాలామంది మన బిజినెస్లో జరిగే యాక్టివిటీ స్టేటస్ పెట్టుకోరు. అసలు వాట్సాప్ వాడు స్టేటస్ ఎందుకు కనిపెట్టిండు మీకు అర్థమవుతుంది? అసలు ఆలోచన ఉందా? వాట్సాప్ వాడు స్టేటస్ ఎందుకు పెట్టిండంటే మనం చేసే బిజినెస్లు కానీ, ఎవరి మీద కోపం ఉంటే ఆ కోపం స్టేటస్లు కానీ, ఎవరి మీద ప్రేమ ఉంటే వాళ్ళని చూసినట్టుగా పెట్టుకుంటూ ఉంటాం కదా, అది కదా స్టేటస్ అంటే. మరి అలాంటి స్టేటస్ మీకు వచ్చినప్పుడు మన బిజినెస్లో జరిగే ప్రతి యాక్టివిటీ స్టేటస్ పెట్టుకోవాలి. ఎంఎస్ఏలో పని చేస్తారు స్టేటస్ పెట్టుకోవాలి. మరి ఎట్లా తెలవాలి మీరు ఎంఎస్ఏలో పని చేస్తున్నట్టుగా? వాళ్ళు అడుగుతారు కదా, మెసేజ్ చేస్తారు కదా, ఏందబ్బా ఎవరన్నా మీరు స్టేటస్ పెట్టుకున్నారు, ఎవరన్నా మీకు పర్సనల్గా వాట్సాప్ చాట్ ఇచ్చారు అనుకోండి, ఏంటి బిజినెస్ ఏంటిది అని అడిగితే ఎమ్మటి మీరు రిప్లై ఇవ్వకండి. ఒక అర్ధగంట పావుగంట తర్వాత వాళ్ళ వాట్సాప్ ఓపెన్ చేసి, ఏం లేదబ్బా ఇది యాక్చువల్గా నేను వాట్సాప్లో చాట్ చేస్తానికి 20,000 30,000 కాన్సెప్ట్ కాదు, ఒక మంచి కాన్సెప్ట్, మన దిశ మారే కాన్సెప్ట్, నేను ఎలాగో రేపు ఎల్లుండి ఆ బజార్కి వస్తున్నా కదా, డైరెక్ట్గా మీట్ అవుతానులే అని చెప్పి మెసేజ్లో టైప్ చేసి కట్ చేయాలి అంతే. ఇక నెక్స్ట్ ప్లాన్ చెప్పినామంటే అక్కడ స్పాట్ ఐడి రావాలి, లేదంటే 24 hours లోపు రావాలి. అది మిస్ అయిందా మీకు చాలా టైం పడుతుంది. 6 నెలలు పట్టొచ్చు, 2 నెలలు పట్టొచ్చు, సంవత్సరాన్ని పట్టొచ్చు, కానీ వచ్చేంతవరకు ఫాలోఅప్ చేయాలి. అర్థమవుతుందా? అవసరమైతే ఎవరైతే ప్లాన్ చెప్పి ఐడియా లేదో వాళ్ళకి పర్సనల్గా షేర్ చేయండి. మన కంపెనీలో ఎవరికైనా పేమెంట్లు వస్తే, సన్మాన కార్యక్రమాలు, వీడియోస్ ఏమన్నా వస్తే షేర్ చేయండి. కానీ ఒకటి, ప్లాన్ చెప్పినవంటే 100% ఐడియా వచ్చే వరకు ఫాలోఅప్ చేయాల్సిందే. అది ఎన్నేళ్ళైనా పర్వాలేదు, కానీ మన మెంబర్ కావాల్సిందే. ఇది ఫిక్స్ అవ్వండి. సక్సెస్ ఒకసారి వినండి. వెదురు బొంగు చెట్టు మొదట 5 సంవత్సరాలు బయటకు పెద్దగా ఎదగదు, అదే భూమి క్రింద తన వేలు బలంగా పెంచుకుంటుంది. ఒక్కసారి అది భూమికి వస్తే చాలా వేగంగా మరి ఎత్తుగా పెరుగుతుంది. యాక్చువల్గా నేను ఒక పేపర్ కూడా చదివిన, ఇదేంటంటే వెదురు బొంగు బ్యాంబూ చెట్టు అంట, 5 సంవత్సరాల వరకు ఆ చెట్టు ఎంత ఎదగాలి అనుకుంటుందో అంత లోతు వేర్లు పారకపోతుంది. ఓకేనా? 5 సంవత్సరాలు, ఎన్నేళ్ళు? 5 ఏళ్ళు. ఒక్కసారి అది స్టార్ట్ అయితే 75 రోజుల్లో అంట ఎంత 5 సంవత్సరాల లోతుగా పాతుకపోయిన వేర్లు ఉన్నాయో ఆ 72 to 75 డేస్లో అంత భూమి అవుతుంది చెట్టు, బ్యాంబూ చెట్టు. అంటే వేర్లు పారుకపోయిందేమో 5 ఏళ్ళు, మొక్క పెలికెత్తిన తర్వాత ఎదిగిందేమో 72 days. చూసారా? అది కదా సక్సెస్ అంటే. మరి ఇక్కడ ఏం జరుగుతుంది? మొదట్లో మీ కష్టం బయటకు కనిపించకపోవచ్చు, మీరు 6 నెలలు లేదా కొంతకాలం గ్రౌండ్ వరకు వర్క్ చేసిన ఫలితం వెంటనే రాకపోవచ్చు, కానీ ఆ సమయం వృధా కాదు, అది మీ వేర్లో బలపరుస్తుంది. ఒక్కసారి మీ సమయం వస్తే మీ ఎదుగుదల ఊహించని విధంగా వేగంగా జరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే సహనంతో చేసిన కష్టం ఎప్పుడు వృధా అవ్వదు. వేర్లు బలంగా ఉంటే ఎదుగుదల అడ్డుకట్టలేని విధంగా. అర్థమైందా? ఇది ఫార్ములా. చాలా మంది ఈ ఫార్ములా తెలియక ఈ రోజు ఐడియా చేసిన 10 రోజుల్లో సక్సెస్ కావాలి, 4 రోజుల్లో సక్సెస్ కావాలి, 3 రోజులు సక్సెస్ కావాలి. స్వామి చూడు ఒకసారి స్వామి, 5 సంవత్సరాలు గ్రౌండ్ వర్క్ వేర్లు పారకపోతే 72 రోజుల్లో మొక్క పెరిగింది. మరి 5 ఏళ్ళ కష్టం అది చెట్టుకు. మరి ఇక్కడ నువ్వు 3 నెలలకే 2 నెలలకే నెలకే సక్సెస్ అంటే ఎట్లా వస్తుంది? ముందు ఫోకస్ చేయి నేర్చుకోవడం మీద, ఎలా బిజినెస్ చేయాలి ముందు గట్టిగా ఫోకస్ చేయి. 6 నెలల సంవత్సరం, ఆ తర్వాత భూమి అయితే బిజినెస్. కానీ మన ప్లాన్ ఏంది? 2-3 నెలలకే సక్సెస్ వస్తుంది గట్టి నిలబడితే. అర్థమవుతుందా? ఇదొక్క ఎగ్జాంపుల్ చాలు మన జీవితంలో వెనకాడు వేయకుండా ముందుకు ఉండడానికి. ఓ మంచి లీడర్. ఎవరు మంచి లీడర్ అంటే చెప్తా వినండి. 20 జతలు అయిపోయేలో ప్లాన్ నేర్చుకునే వాళ్ళు, ఐడి ఎలా ఫీడ్ చేయాలి నేర్చుకోవడం, పేమెంట్స్ వస్తే ఎడిటింగ్ నేర్చుకోవడం, జూమ్ ఖచ్చితంగా మీరు రావాలి, మీ టీం కోసం పెట్టుకోవాలి. దయచేసి మధ్యలో ఎంఎస్ ఆపుకో, నేను నమ్ముకొచ్చే కుటుంబాన్ని ఇబ్బంది పెట్టకు, నువ్వు నిన్ను చిన్న చూపు చూసుకొని ఓడిపోయిన ఒప్పుకోకు. ఇది అనమాట ముచ్చట. ఒక మంచి నాయకుడు. ఎవరయ్యా మంచి నాయకుడు అంటే 20 జతలు అయ్యేలోపు ఖచ్చితంగా ప్లాన్ నేర్చుకోవాలి, ఐడి ఫీచర్ నేర్చుకోవాలి, జూమ్కు రావాలి, టీంను కూర్చోబెట్టుకోవాలి, పేమెంట్ రీడింగ్ నేర్చుకోవాలి,
కానీ దయచేసి మధ్యలో కనుక నువ్వు ఎంఎస్ ఆపినవే అనుకో, అర్థమవుతుందా? అస్సలు ఒక సామెత నేను బాగా నమ్ముతా. ఏం నమ్ముతానంటే, మనం పాకిస్తాన్ బోర్డర్కి పోయినాం, మనం ఇండియన్ ఆర్మీ అనుకోండి, ఎలాగైనా సరే వాడిని చంపడమో సావడం అవుతుంది అంతే నేనైతే. కానీ వాడిని చూసి భయపడి వెనక్కి తిరిగి వచ్చినాం అనుకో, వాడు ఒకటే మాట్లాడు, అరే పోత పోత ఈ చేయికి ఒక 2 గాజులు, ఆ చేయికి 2 గాజులు వేసుకొని లంగ కట్టుకొని పోరా అంటాడు. చీప అంటే అర్థమైంది ఇక్కడ. అదొక్కడే అర్థం చేసుకోండి నేను చెప్పే మాట. కానీ ఇక్కడ కూడా ఎంఎస్ఎల్ అడుగు పెట్టినవంటే క్రౌన్ కిరీటం నెత్తిన పెట్టుకునేంత వరకు అస్సలు కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. ఇక్కడ గెలవడం తప్ప ఓటమిని ఒప్పుకునే ఛాన్స్ లేదనమాట. అలా గనక నువ్వు చేసుకున్నావంటే, నువ్వు వెనక్కి తిరిగిపోతున్నావంటే నిన్ను నువ్వు అవమానించుకున్నట్టే, నిన్ను నువ్వు హీనంగా చూసుకున్నట్టే, నిన్ను నువ్వు చేతగానే వాడిగా చూసుకున్నట్టే. అలా డౌట్ లేదు. వచ్చినాం, తాడో ఆ సముద్రం మధ్యలో ఉన్నాం, పోతే అవతల ఒడ్డే, యువతల ఒడ్డు కూడా వద్దు, అవతల ఒడ్డు చేరుకోవాల్సిందే ఎలాగైనా సరే, ఎన్ని కష్టాలు వచ్చినా. అది మంచి నాయకుల లక్షణం, అర్థమైందా? ఆ విధంగా మీరు ముందుకెళ్ళిపోవాలి. ఇక నెక్స్ట్ బుక్స్ అండ్ వీడియోస్. ఎలాగో మనం బుక్స్ చదివే ఓపిక టైం 2 మన దగ్గర ఉండవులే, కానీ మన యూట్యూబ్లోనే మన ఎంఎస్జే ఛానల్లోనే 600 వీడియోస్ ఉన్నాయి. రోజు ఒక వీడియో చూడండి. వాళ్ళలాగా నేను సన్మానం చేసుకోవాలి అన్న విధంగా మోటివేట్ అవ్వండి. నిద్రపోయే ముందు చూడండి, లేవగానే చూడండి, నేను కూడా సక్సెస్ తీసుకోవాలని చెప్పేసి. అదేవిధంగా నెట్వర్క్ మార్కెటింగ్ మీద వేణు కళ్యాణ్ వీడియోస్ ఉన్నాయి, గంప నాగేశ్వరరావు సార్ వీడియోస్ ఉన్నాయి. అలాంటి వీడియోస్ మాత్రమే చూడండి, కానీ స్క్రోల్ చేసుకుంటూ ఆకలిస్తే అన్నం పెడతా, అలిసొస్తే ఆయిల్ పెడతా, ఇలాంటి వీడియో చూడమాకండి. మీరు అట్లాంటి వీడియో చూడటం వల్ల మీ టైం వేస్ట్. ఆ వీడియోస్ పెట్టి ఎవరైతే ఉన్నారో వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు. మరి ఏం సంపాదిస్తావు, ఏం నేర్చుకుంటున్నావు? ఒక వీడియో చూసినామంటే దాని నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం అని చూడాలి ముఖ్యంగా. కాబట్టి దయచేసి టైంపాస్ వీడియో చూడకుండా లైఫ్ మార్చే వీడియోస్ ఏమన్నా దొరికితే చూడండి, అర్థమైందా? ఇక నెక్స్ట్ 2020 కట్ ఆఫ్ అయిందంటే మీరు ఫైల్ పట్టాల్సిందే, అలా డౌట్ లేదు. ఇంతకుముందు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, అర్థమవుతుందా? 1, 2, 3 పేమెంట్లు వచ్చినాయి అంటే స్టార్ట్ చేయాల్సిందే ప్రజెంటేషన్. ఇక నెక్స్ట్ మన మా సక్సెస్ జర్నీ కంపెనీలో గురువు పాత్ర ఎంతో అద్భుతమైందనమాట. అసలు గురువు లేకుండా మనం అర ఇంచు కూడా కదలలేం. అప్లైన్, ఓకేనా? మన దగ్గర నడిపించే వారిని గురువు అంటారు. మనకు జన్మనిచ్చింది అమ్మ నాన్న అయితే ఆర్థిక జన్మనిచ్చేది గురువు. మీ గురువుకు నువ్వు రెస్పెక్ట్ ఇస్తే మీరు మీ టీంకి గురువు అవుతారు, కాబట్టి మీకు రెస్పెక్ట్ దొరుకుతుంది. ఫస్ట్ నీ అప్లైన్ ఫోన్ చేసి కనీసం ఫోన్ ద్వారా విలువ ఇవ్వు. అప్లైన్ నుంచి ఏ మాట వచ్చినా బిజినెస్ గురించి కారణాలు చెప్పకుండా ఫాలో అవ్వు. 1 సంవత్సరం 10 లక్షలు గ్యారంటీ. ఇక్కడ ఏంటంటే, ఏ అప్లైన్ అయినా సరే తన టీంకి చెడు కోరుకోడు, మంచిగా కోరుకుంటాడు. ఎందుకంటే మీ మంచి కోరుకుంటేనే మీ గురువు డబ్బులు వస్తాయి. ఆ లాజిక్ మీకు మర్చిపోవద్దు. మరి అప్లైన్ ఒక్కసారి గురువు కాల్ చేస్తుందంటే ఒక్క ఫోన్ రింగ్ అని ఎత్తాలి, అంతేగాని ఫోన్ రింగ్ అని ఎత్తలేదనుకో, గురువును అవమానించినంటే సాక్షాత్తు ఆ భగవంతుని అవమానించినట్టు, సాక్షాత్తు మీ అమ్మ నాన్న అవమానించినట్టే. ఎందుకంటే జన్మనిచ్చింది అమ్మ నాన్నే కరెక్టే, కానీ ఎంఎస్ఏలోకి వచ్చిన తర్వాత ఎలా బిజినెస్ చేయాలి, ఎలా సక్సెస్ కావాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి అన్నీ నేర్పేది గురువు. ఆర్థిక స్మరించేది గురువు. అలాంటి గురువు ఫోన్ చేసినా సరే ఎత్తకపోలేదనుకో, అది కాదు ఎంత అవమానం అంటే నేను చెప్పాల్సిన పని లేదు. గురువు చెప్పినట్టు కనుక 1 ఇయర్ నేను నిలబడ్డావా 10 lakhs గ్యారంటీ, అలా ఎటువంటి డౌట్ లేదు. ఒకవేళ మీ గురువు 10 మంది చేసి ఒకటి అనివార్య కారణం చేయలేకపోతే నిందించకండి, పొరపాటున నిందించవద్దు. నిందిస్తారంటే కథం, ఇది మా పాపం, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ ఎంఎస్జేలో వర్క్ మధ్యలో ఆపామంటే కనుక, ఎంఎస్జేలో వర్క్ మధ్యలో ఆపామంటే నడుస్తున్న జీవితాన్ని నువ్వు ఆపుకున్నట్టే. చచ్చిన శవానికి కళలు ఉండవు, గమ్యం ఉండదు, ఎదుగుదల ఉండదు. అలాగే ఎంఎస్జేలో పని ఆపిన వ్యక్తికి ఇన్కమ్ ఉండదు, గ్రోత్ ఉండదు, టీం ఉండదు, గుర్తింపు ఉండదు. కానీ ప్రతిరోజు యాక్షన్ తీసుకునే వ్యక్తి లీడర్ అవుతాడు. ప్రతి రిజెక్షన్ అవకాశంగా మార్చుకునే వ్యక్తి విజేత అవుతాడు. ఆకుండా ముందుకు వెళ్ళే వ్యక్తి చతురిస్తాడు. ఎంఎస్ఏ ఒక అవకాశం కాదు, అది జీవితాన్ని మార్చే వేదిక. పని ఆపొద్దు, కళలను వదులుకోవద్దు, విజయాన్ని ఆలస్యం చేయొద్దు. పొరపాటున మీరు ఎంఎస్ఏల మధ్యలో ఆపొద్దు. మధ్యలో ఆపినామంటే అవుటింగ్ శవంతో సమానమే. అసలు శవానికి కళలు ఉంటాయా, ఇన్కమ్ ఉంటుందా, గ్రోత్ ఉంటుందా? ఏముండదు. కానీ ఎవరైతే యాక్షన్, ఎవ్రీడే యాక్షన్ ఉండాలి. ఎంఎస్ఏలో ఉండమంటే ఉండి పండుకోవడం కాదు, నిద్రపోవడం కాదు. ఎంఎస్ఏలో ఉండమంటే ఇంట్లో కూర్చోవడం కాదు. గడప దాటాలి, యాక్షన్ తీసుకోవాలి, వర్క్ చేయాలి, అర్థమవుతుందా? ఫైట్ చేయాలి బిజినెస్తోని. అలాంటి వాళ్ళే
చరిత్ర సృష్టిస్తారు. ఎంఎస్‌జి అనేది ఒక అవకాశం కాదు. ఇది ఒక వేదిక. మన తలరాత మార్చే వేదిక. పని ఆపొద్దు, కలలను వదులుకోవద్దు. విజయాన్ని మాత్రం ఆలస్యం చేయొద్దు. అర్థమవుతుందా? అదనమాట. ఓకే మై డియర్ బిజినెస్ పార్ట్నర్స్, విష్ యూ ఆల్ ది బెస్ట్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. నెవర్ గివ్ అప్ యువర్ డ్రీమ్స్. జై హో మా సక్సెస్ జర్నీ. ఇది మనం మా సక్సెస్ జర్నీగా బేసిక్ ట్రెండ్స్. సో ఇప్పుడు ఫీడ్బ్యాక్ అన్నది కేవలం ఒక 5 నిమిషాలు మాత్రమే తీసుకుందాం. ఎవరు కూడా జూమ్ నుంచి లిఫ్ట్ అవ్వకండి. ఈ ఎంఎస్లో సక్సెస్ అవ్వాలంటే పేషెన్సీ అనేది చాలా అవసరం. నీకోసం ఒక 1 అవర్ కూడా పేషెన్సీ లేకపోతే రేపొద్దున జీవితం, ఇప్పుడు చెప్పింది బ్యామోచిటీ గురించి చెప్పింది, ఇవన్నీ చెప్పింది మీకోసమే. పేషెన్స్ అవసరం ఉంటుంది, అప్పుడే సక్సెస్ అనమాట. ఓకేనా? రైట్. సో టోటల్గా 28 మంది జూమ్కి వచ్చారు. ఫెంటాస్టిక్. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు 28 మంది కేవలం మార్కాపురం అండ్ మక్తల్ టీం మాత్రమే. 20 మంది వచ్చారంట. 20 మంది ఈ జూమ్ వల్ల కనీసం 28 మంది అందరు మారినా హ్యాపీయే నా జూమ్ ట్రైనింగ్ వల్ల. లేదా ఇందులో ఒక్కళ్ళు మారినా సరే ఆ కుటుంబం లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఆ ఒక్క మనిషి కొన్ని వేల మంది నాయకులు సృష్టిస్తారు అనమాట. ఆ నమ్మకం నాకుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు జరిగిన సెషన్ మాత్రమే నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. వేరే వేరే డిస్కస్ చేయకండి. కేవలం ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుతున్నామో అది మాత్రమే డిస్కస్ చేయాలి తప్ప వేరే మాట్లాడితే అది దాన్ని ఏమంటారు, సింక్ అవ్వదు అనమాట. సో 28 మంది, ఆల్రెడీ 27 మంది అప్పుడు టక్కున లిఫ్ట్ అయ్యారు. ఆ మనిషికి ఓపిక లేనట్టుంది. లిఫ్ట్ అవ్వకండి. ఒక 5 నిమిషాలు మాత్రం ఉండండి. ఎందుకంటే ఎప్పుడు ఎవరి నోట్లో ఏ మాట దొరుకుతుందో తెలియదు కాబట్టి. ఇప్పుడు ఒక పెద్ద మనిషి లిఫ్ట్ అయ్యండి. ఎవరో మరి 28 మంది 27 మంది, నాకు కనీసం పేషెన్స్ లేదు. అదే ఇప్పుడు మొబైల్ ఇచ్చినావా అంటే కథం, దాంట్లో రీల్స్ మూతి పెట్టిండా గంటనే సోయరు ఉండదు. కానీ ఇక్కడ మనం తలరాత మార్చే మాటలు డిస్కస్ చేస్తున్నాం, ఎలా ఎదగాలో చెప్తున్నాం, సక్సెస్ ఎలా నేర్పుతున్నాం. కాబట్టి ఓపికతో ఉండాలి. కేవలం 5 మినిట్స్ మాత్రమే. సో 9:31 అయింది కదా, 9:35కి క్లోజ్ చేస్తా. ఓన్లీ 4 మినిట్స్. ఓకే, నా ఫీడ్బ్యాక్. సో మీకు మీరుగా ఎవరన్నా అన్మ్యూట్ చేసి ఈ సెషన్ గురించి ఫస్ట్ మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. నేను పిలవను, ఎవరన్నా అన్మ్యూట్ చేయండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మల్లేష్ సార్. అవర్ ఎంఎస్ఏ గోల్డర్ మల్లేష్ సార్, వెల్కమ్ టు జూమ్. ప్లీజ్ యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్. ఫెంటాస్టిక్ సార్, ఫెంటాస్టిక్. ఈరోజు ఎందుకంటే చాలా బాగా చెప్పారు. ఒకటి ఏంటంటే మనకు ఒక 7 సూత్రాలు చెప్పారు సార్. అందులో చాలా బెస్ట్ గా అసలు సూపర్ సార్. ఎందుకంటే ప్రతి ఒక్క ఆ 7 సూత్రాల్లో ప్రతి ఒక్కరికి అవసరమైన సూత్రాలే ఉన్నాయి సార్ అందులో. ఎందుకంటే ఇప్పుడు అందులోకి వస్తే ఫీల్డ్కి వస్తే ఏ సమయం అంటే రోడ్ పక్కన షాపులు అయినా ఎవరైనా పెడతారు, కానీ మనం చేయగలం ఏది కొత్తగా మొదలు పెడుతున్నాం అనేది చాలా బాగుంది సార్. అదొకటి. తర్వాత ఇంకొకటి చెట్టు గురించి చెప్పారు. ఇది ఒక బొంగు చెట్టు, వెదురు బొంగు. 5 సంవత్సరాలు బయటకు పెద్దగా అంటే దాని వేర్లు అది 5 సంవత్సరాలు గట్టి ఉంటే అసలు ఆ ఎదుగుదల అనేది కూడా అట్లే విధంగా ఉంది సార్. చాలా బాగుంది సార్, సూపర్ సార్. చాలా ఈ రోజు అయితే మంచిగా ఉంది సార్. ఇంకొకటి గుడ్ లీడర్ అనేది, గుడ్ లీడర్ కూడా అసలు 20 లోపల ప్లాన్ నేర్చుకోవడం అనేది, తర్వాత పేమెంట్స్ ఎట్లా ఎడిటింగ్ నేర్చుకునేది అనుకో, తర్వాత ఫాలో అప్ ఎట్లా చేయాలని చాలా బాగుంది సార్. చాలా సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్, ఫెంటాస్టిక్ సార్. సో అదనమాట, ఒక్కొక్కరికి ఒక పాయింట్ నచ్చుద్ది, మీకు ఆ పాయింట్ నచ్చినాయి. ఫెంటాస్టిక్. సో ఇక్కడ ఏంటంటే చూసారు ఇందాక వెదురు బొంగు విషయం. 5 సంవత్సరాలు సార్, 5 సంవత్సరాలు గ్రౌండ్లో వేర్లు వేసుకుంటే 70 రోజుల్లో మొక్కు ఎదగటం ఏంటి సార్ అది. అంటే ఆ విధంగా మనకు సక్సెస్ అనమాట. ఫస్ట్ 6 నెలల సంవత్సరం గ్రౌండ్ వర్క్ చేస్తే ఈ సంవత్సరం వెయిట్ చేసినందుకు ఒకటిసారి బల్క్ అమౌంట్ వస్తుంది. ఈ 1 ఇయర్, ఆ నెక్స్ట్ 2 ఇయర్స్ అమౌంట్ ఒకటే 1 ఇయర్లో వచ్చేస్తుంది అనమాట. అట్లా. ఓకే, లక్ష్మమ్మ మక్తల్, లక్ష్మమ్మ గారు మక్తల్ ఈరోజు ఫీల్డ్కి వెళ్ళింది కదా మేడం, ఐడి కార్డ్ వేసుకొని. ఆమె ఫీడ్బ్యాక్ ఇవ్వాలి ఇప్పుడు. లక్ష్మమ్మ గారు కేవలం 2 నిమిషాలు మాత్రం టైం ఉంది, మళ్ళా టైం వేస్ట్ చేయకండి. సరే, ఆ లాస్ట్ 2 నిమిషాలు కూడా ఎవరు? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి మేడం. సార్ మేడం ఇంకా బస్ లో జర్నీలో ఉంది సార్, ఇంకా ఇంటికి వెళ్ళలేదు. వావ్, గ్రేట్ మేడం. సో శారదా మేడం మీరు కూడా గ్రేట్. ఎందుకంటే మీరు ఇప్పుడు మీ అండర్లో అలాంటి లీడర్ తయారయ్యారంటే కేవలం మీరే. అంటే ఇక్కడ ఏంటి, అప్లైన్ ఏ విధంగా ఉంటారో డౌన్లైన్ ఆ విధంగా ఉంటారు. మీరు ఒక సిస్టమ్ను అలవాటు చేసుకొని గురువులు చెప్పినట్టుగా మీరు విని, మీ హస్బెండ్ విని
మీరు మా దగ్గర నుంచి నేర్చుకొని మా దగ్గర నేర్చుకుంది మీరు మీ టీం మీద అప్లై చేశారు కాబట్టి అలాంటి వాళ్ళు మీ అండర్లో తయారయ్యారు మేడం. గ్రేట్. అదే సార్ మా లక్ష్యం కూడా. చెప్పండి మేడం, ఈరోజు సెషన్లో మీకు నచ్చిన 2 పాయింట్లు చెప్పండి. లాస్ట్ 1 minute ఇక క్లోజ్ చేద్దాం. సార్ మాకు బాగా నచ్చింది సార్. ఇంకోటి అప్లైని ప్లాన్ కి తీసుకెళ్ళినప్పుడు మనం ఫోన్లు సైలెంట్ లో పెట్టుకునేది, తర్వాత ప్లాన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇచ్చే అదే సార్ ఓకే మేడం. వాళ్ళు ఇచ్చే మనం ఇచ్చే ధైర్యమే వాళ్ళకి సపోర్ట్ గా ఉంటుంది సార్. ఇప్పుడు ఎస్ మేడం. నమ్మకంతోనే వ్యాపారం కాబట్టి మనమే వాళ్ళకి సపోర్ట్ చేసి నువ్వు ఐడియా అయ్యి నేనున్నా అని భరోసా ఇవ్వాలి కదా సార్. అవునవును. అదే సార్ మెయిన్ నాకు నచ్చిందంట. ఎస్ మేడం. ఇక్కడ ఎందుకంటే అవతల పర్సన్కి ఐడి నచ్చుద్ది, ప్లాన్ నచ్చుద్ది, కానీ భరోసా ఇస్తేనే వాళ్ళు మనతో ట్రావెల్ చేస్తారు. నేనున్నాను, కలిసి పని చేద్దాం, ఈ క్షణమే నువ్వు లాగిన్ అవ్వు. బయట స్పెషల్గా మనం పలిమాల జేబులు డబ్బులు పెట్టుకుని ఎవరినో ముక్కు మొహం తినడం బాగు చేస్తున్నాం కదా, ఇది ఒక్కసారి ప్రయత్నం చేద్దాం. ఓకేనా, రా కలిసి పని చేద్దాం, నువ్వు ఐడి వెయ్యి అన్న విధంగా మాట్లాడితే స్పాట్ ఐడీస్ వస్తాయి అన్నమాట. ఓకే శారదా మేడం, ఫెంటాస్టిక్ ఫీడ్బ్యాక్. నెక్స్ట్ రాము సార్ మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఐఎస్ సార్. మీరు ఎట్లున్నా సార్ ఈరోజు సెషన్ బాగుంది సార్, ఎక్సలెంట్ ఉంది. ఇంకోటి సార్ 7 సూత్రాలు లైన్ సార్ బాగా నచ్చినాయి. ఇంకోటి సార్ నాకు బాగా నచ్చిందంటే వెదురు బొంగు సార్. గ్రౌండ్ వర్క్ ఎంత ఇంపార్టెంటో సార్ నిజంగా. 5 years మనకు గ్రౌండ్ వర్క్ జరిగితే 70 రోజుల చెట్టు పెరుగుతుందంటే ఎంత లోపల సార్ మనకి ఎంత గట్టిగా ఉందని అర్థమైపోతుంది సార్. అది ఎంత బలంగా పుంజుకుంటుంది అనేది తెలిసిపోయింది. 70 రోజుల చెట్టు పెరుగుతుందంటే ఆటోమేటిక్ సార్. అది మేము కూడా సార్ గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాతనే ముందుకు వెళ్ళాలి సార్. ఖచ్చితంగా గ్రౌండ్ కి ఎంత బలంగా ఉంటే అంత ముందుకు వెళ్తాం. నాకు బాగుంది సార్, అది చాలా మంచిగా సార్. అది పాటిస్తారు 100% గా మేము. అవును. సో ఇక్కడ ఏ విధంగా అంటే ఆ వెదురు బొంగు మనకి ఎగ్జాంపుల్ 5 years ఏ విధంగా గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉందో ఇక్కడ మనం కూడా చేసిన పని ఏంటంటే డైలీ ప్లాన్లు చెప్పడం, ఫాలోఅప్ చేయడం, టీంని కలపడం, ఎవరు యాక్టివ్గా ఉన్నారో మన టీంలో కనుక వీళ్ళ వల్ల బిజినెస్ అవుద్ది అనక ఇప్పుడు మన సొంత ప్లాన్ లేకపోతే వాళ్ళ ఇంటికి పోవడం, వాళ్ళ అక్కడ కూర్చోవడం, సో టీంతో మాట్లాడి ఇవన్నీ గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటే ఒక్కసారి సక్సెస్ ఇన్కమ్ స్టార్ట్ అయిందంటే అసలు మన ఎవరు ఆపలేరు అనమాట. ఓకేనా, ఆ విధంగా వర్క్ చేసి డైలీ అసలు ఖాళీగా ఉండదు. ఎంఎస్జేలో కనీసం ఒక 3-4 గంటలు డైలీ టైం స్పెండ్ చేయాలి, అప్పుడే సక్సెస్ అనమాట. ఓకే సార్, చేసేస్తా. ఓకే మై డియర్ బిజినెస్ పార్ట్నర్స్, ఇదన్నమాట ట్రైనింగ్. మీ ఈ ట్రైనింగ్ అంది ప్రతి ఒక్కరు కూడా ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తారు అని అనుకోవట్లేదు. 100% 2 చెవితలతో విని మైండ్కి ఎక్కించుకొని హార్ట్కు తగిలే విధంగా ట్రైనింగ్ ఉందని నేను అనుకుంటున్నాను. యాజ్ ఇట్ ఈస్గా నేను ఏదైతే చెప్పినో దాన్ని మాత్రం ఫాలో చేస్తూ మార్కెట్లోకి వెళ్ళి మీరు అనుకున్న గోల్ రీచ్ అవుతుందని మనస్ఫూర్తి కోరుకుంటూ విష్ ఆల్ ద బెస్ట్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. నెవర్ గివ్ అప్ యువర్ డ్రీమ్స్. జై హో మా సక్సెస్ జర్నీ. రేపు మళ్ళీ 8:30కి వెళ్దాం. సైనింగ్ అప్.